మిమిక్రీ ఆర్టిస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్తో పాటుగా డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారి వాయిస్ బాడీ లాంగ్వేజ్తో ఎంతో మందిని ఆకట్టుకున్న అవినాష్ ఆ తర్వాత ముక్కు అవినాష్గా జబర్దస్త్ ప్రోగ్రామ్స్తో బాగా పాపులర్ అయ్యారు. ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్ చేస్తూనే సడన్గా బిగ్ బాస్ 4లో ఎంట్రీ దొరికే అవకాశం ఆయనకి లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ వైల్డ్ కార్డ్తో ఎంట్రీ ఇచ్చిన అవినాష్ బిగ్ బాస్లో ఫుల్ ఎంటర్టైనర్గా ఆయన అక్కడ పేరు సంపాదించుకున్నారు. సో బిగ్ బాస్ 4 సీజన్ అని పేరు గుర్తురాగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది అవినాష్ పేరే అని చెప్పవచ్చు. సో ఎంతో ఇదిగా ఆయన బిగ్ బాస్ 4లో ఎన్నో రకాల గేమ్స్తో ఆయన ముందుకు వచ్చిన చివరికి 13 వారాల తర్వాత బయటకు రాక తప్పలేదు. అలాగే బిగ్ బాస్లో ప్రేమాయణాలు కొనసాగుతున్నాయి. అంటే అఖిల్కి మోనాల్కి, అలాగే అవినాష్కి అరియానాకి ప్రేమాయణం సంగతి చూస్తున్న ప్రేక్షకులందరికీ తెలిసిందే. వాళ్ళిద్దరూ ఆ జంటలు ఇద్దరు అక్కడ లవ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నారు. అయితే ఆర్యాకి అవినాష్కి అసలు ఉన్న సంబంధం ఏంటి? అది స్నేహమా, ప్రేమ, రేపు పెళ్లిగా మారబోతుందా? అవన్నీ విశేషాల గురించి ఇప్పుడు చెప్పడానికి మన ముందుకు వచ్చాడు అవినాష్. హాయ్ అవినాష్. బాగున్నారన్నా? అవునవునవునవును, నమస్కారం. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు గ్రాండ్ ఫినాలేని? గ్రాండ్ ఫినాలే నిన్న చూశారు మీరు, చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నాం. మాకు ఫస్ట్ అట్రాక్షన్ అన్నయ్య చిరంజీవి గారు, నాగార్జున గారు ఒక బ్రదర్లా, ఫ్యామిలీ బ్రదర్లా అయిపోయారు మాకు. ప్రతి వారం వస్తుంటారు, అలా సరదాగా నా మీద పంచలేస్తుంటారు, సరదాగా ఎంటర్టైన్మెంట్ అలా అయిపోయింది. అన్నయ్య రావడం, చిరంజీవి గారు రావడం ఇంకా హ్యాపీ. అన్నయ్య నాతో మాట్లాడి ఒక మాట అనడం. తెలుగు ఇండస్ట్రీలో రాజాబాబు గారు ఉన్నారు, రాజబాబు గారు అంత స్థాయి సీనియర్ గొప్ప నటుడు. ఆయనతో మిమ్మల్ని పోల్చడం, ఆయనతో మిమ్మల్ని గుర్తు చేయడం మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అంత మహానుభావుడి గురించి ఇంకో మహానుభావుడు చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంత స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. నాకు చేయడం చాలా ఉందని అలా. అండ్ అందరు ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా అందరు వచ్చారు, చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. మళ్ళీ ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్లా అనిపించింది. అందరం మళ్ళీ కలిసాము. ఒక్కొక్క వారం ఒకరు ఎలిమినేట్ అయిపోయారు. చివరి 15th వీక్లో అందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. అంటే రాజ్బాబు గారితో పోల్చడం అనేది అది అది ఆ క్షణం మీకు ఏమనిపించింది అసలు? ఫస్ట్ అసలు బేసిక్గా ఆయన చెప్పిన తర్వాత నిజంగా అవును కదా, ఇంకొంచెం నిజంగా ఆ క్యారెక్టర్లో ఆ టైపు నిజంగా చేయొచ్చు కదా అని కొంచెం అందరికి అనిపించింది, మా బయట జనాలు అందరికి అనిపించింది. చెప్పండి. అంటే బేసిక్గా ఫస్ట్ అన్నయ్య మాట్లాడుతుంటే జస్ట్ అన్నయ్యనే చూడాలనిపిస్తుంది. చిరంజీవి గారిని మాట్లాడుతుంది ఆయనే చూడాలనిపిస్తుంది. అసలు అన్నయ్య చూడగానే గూస్ బంప్స్ ఇట్లా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి అన్నయ్యని మాట్లాడుతున్న ఇలా ఉండి, దట్టు రాజబాబు గారితో పోల్చడం, ఆయనలా గొప్ప నటుడు అవ్వాలని కోరుకుంటున్నాను. నీ కామెడీ విధానం, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, నువ్వు చేసే విధానం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది అని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా అన్న నాకు మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ వచ్చినప్పటి నుంచి ఆఫీసులు తిరుగుతూ ఉన్నాను అవకాశాల కోసము. మనం జస్ట్ ప్రతి వారం ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి నేను అందరూ ఎంటర్టైన్ చేశాను. ఇంతకుముందు శుక్రవారం మాత్రం ఎంటర్టైన్ చేసేవాడిని. ఈ బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా ప్రతిరోజు ఎంటర్టైన్ చేసే అవకాశం నాకు కలిగింది. అవినాష్ అనే పేరు ఎంటర్టైనర్గా మారింది, ఎంటర్టైనర్గా. అది చిరంజీవి గారు చెప్పడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. కోరుకుంటున్నాను అది నిజం అవ్వాలని కోరుకుంటున్నాను అన్న. ఓకే, అంటే ఇప్పుడు మీకు 3 పేర్లు 4 పేర్లు, ముక్క అవినాష్ ఒకటి, జబర్దస్త్ అవినాష్ ఒకటి, ఇప్పుడు బిగ్ బాస్ అవినాష్ ఒకటి, ఎంటర్టైనర్ 4 పేర్లు వచ్చినాయి. ఎంత జూనియర్ సాయి కుమార్ అంటారు. జూనియర్ సార్, అవును, అసలు ఫస్ట్ అదే కదా ఎక్కువ. అవును, ఈ 5 పేర్లు ఏది ఇష్టం మీకు? ఏది పిలిపించుకోవాలని ఉంటుంది మీకు? నాకు ఏది ఇష్టంతో పిలుచుకోవడం పక్కన పెడితే, ఎవరికి ఇష్టం వచ్చినట్టు పిలిస్తే అది నాకు చాలా ఆనందం. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పిలిస్తే నేను ఆనందపడతాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక పేరు పెట్టుకుంటారు. నాకు ముక్కు అవినాష్ అంటారు, కొంతమంది ముక్కు అని పిలుస్తారు. అంటే వాళ్ళకి ఇష్టమైన పేరుతో పిలవడం ఇంకా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే జనాలు నన్ను ఇంత పేరు ఇలా 4-5 పేరుతో పిలుస్తున్నారని ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. బేసిక్గా ఎవరైనా నాకు ముక్కుతో పేరు వచ్చింది, ముక్కు అవినాష్ పిలిస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడు అందరూ ఎంటర్టైనర్ అని పిలుస్తున్నారు, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. చిరంజీవి గారి సినిమాలో చేయాలని ప్రయత్నం చేయలేదా? అయ్యో అవకాశం వస్తే చాలా ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికీ కమింగ్ సినిమాలకు నేను వెళ్తూ ట్రై చేస్తున్నాను. దేవుడి దేవాల ఒక్క అవకాశం, చిన్న క్యారెక్టర్ ఇలా పాస్ అయ్యే క్యారెక్టర్ వచ్చిన చాలు
ఆయనతో నటించే అవకాశం, ఆయన సినిమాలు నటిస్తే చాలు, అది శవం క్యారెక్టర్ నప్ప చేస్తాను. లేదు రాజబాబు గారు గుర్తొచ్చారంటే నీకు మంచి క్యారెక్టర్ దొరికితే కనుక దాంట్లో నోట్ కావాలని కోరుకుంటున్నా. నేను చిరంజీవి గారు ఏంటి సోయాలి, ఏం చేయాలి, ఏంటి నీకేం కావాలని ఆయన అడిగి, సార్ మీరు నాకు ఆడియో ఫంక్షన్కి వచ్చిన పర్లేదు, ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చిన పర్లేదు, నా సినిమా మంచి సినిమా చేస్తా, అతను పాప ఎగ్జామ్ అయితే ఈయన ఆ ఫంక్షన్ నేనే చేస్తా, ప్లస్ దానికి నీ సినిమాలో ఏదో క్యారెక్టర్ చేస్తాను చెప్పడం మీరు ఎలా ఫీల్ అయ్యారు యాజ్ ఏ కంటెస్టింగ్? ఇదే కదా మీకు కూడా బేసిక్గా అన్న. ఇప్పుడు ఒక పెద్ద స్టార్ ఇండస్ట్రీకి పెద్ద అన్నయ్య, అలాంటి వ్యక్తి పాపం ఒక రికగ్నిషన్ లేని సోహెల్కి బిగ్ బాస్ ద్వారా ఒక రికగ్నిషన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం కావాలి సార్, నాకు ఏం కావాలంటే నాకు రికగ్నిషన్ లేదు సార్, నాకు ఇలా మీ ఆడియో ఫంక్షన్కి వస్తే చాలు అన్న వ్యక్తి అనగానే చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్ కాదు నేను అట్లా చేస్తున్న తర్వాత అంత పెద్ద స్టార్ హీరో ఇప్పుడు రీసెంట్గా రికగ్నిషన్ వచ్చిన ఒక సోహెల్తో ఆయన సినిమాలో చేస్తామన్నది గొప్ప విషయం. అది అంత ఎవరు అలా చెప్పరు. అలాంటి అంటే ఆయన స్టార్డమ్ ఎలాంటిది, ఇంత పొజిషన్ స్టార్డమ్, ఒక స్టార్ హీరో, మెగాస్టార్ అనేది ఇప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఒక హీరో సోహెల్ దాంట్లో చేయడం అనేది అసలు ఎవరు చెప్పరు, అలా ముందుకు రారు. ఆయన మాట అనేది గొప్ప విషయం. అది నిజంగా మనకు తెలుసు అన్నయ్య గురించి మనకు తెలుసు. పాండమిక్ సిచ్యువేషన్ కూడా కళాకారులకి ఫుడ్ లేకపోతే అందరు కలిసి ఆయన ఒక ఆయన వేసిన అడుగుజాలం అందరం నడుస్తున్నాం. ఆయన ముందుకు వచ్చి ఇన్ని చేశారు, సిసిసి ద్వారా ఎంతో మందికి ఎన్నో చేశారు ఆయన. అలాంటి వ్యక్తి అలా చెప్పడం వల్ల ఒక్కసారి షాక్ మేము. చిరంజీవి గారు చేయడం అంటే ఇంకా సోహెల్ ఇంకా లైఫ్ మారిపోతుంది ఇంకా, అంతే కదా. చాలా అసలు ఆయన ఒక మాట అంటే చాలు, ఒక మాట అంటే చిరంజీవి గారు నాతో మాట్లాడారు, నా మీద పని చేశారు, నన్ను పొగిడారంటే ఈ జన్మకి చాలా అనుకున్నాం. అలాంటి సినిమాలు చేస్తాను నాకు అంత గొప్ప విషయం ఉందన్న, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బిగ్ బాస్ ఇచ్చే అమౌంట్ కాకుండా నాగార్జున గారు 10 లక్షలు ఇవ్వడం, చిరంజీవి గారు 10 లక్షలు ఇవ్వడం, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అదే ఇందాక చెప్పాను, ఆపదలో ఉంటే ఇలా వచ్చి వెంటనే తెలిస్తే వచ్చి ఆదుకుంటారు. చిరంజీవి గారు కానీ నాగార్జున కానీ ఇంకా మిగతా హీరోలు ఎవరైనా సరే ఆదుకుంటారు. అది ముందుగా చిరంజీవి గారు ఉంటారు, నాగార్జున గారు ఉంటారు. అలా డబ్బులు అని కాదు, అన్నయ్య గురించి ఇంతకుముందు చాలా చూశాను. ఎంతోమందికి హెల్ప్ చేయడము, ఎంతోమందికి డబ్బులు ఇవ్వడం నేను చూశాను. చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎందుకంటే ఒక ధైర్యం వచ్చింది. రేపు రోజున మనకి ఇండస్ట్రీలో ఏదైనా బాధ వస్తే ఆదుకోవడానికి అన్నయ్య ఉన్నారు అని ఒక ధైర్యం వచ్చింది. ధైర్యంతో ఇండస్ట్రీలో మనం పనిచేసుకోవచ్చు. ఇంకా మీరు అయ్యో ఇంత మంచి ఛాన్స్ నిన్న జరిగిన గ్రాండ్ ఫినాలే చూసిన తర్వాత అయ్యో నేనెందుకు అసలు టాప్ 5లో ఉండలేకపోయాను అని మీకు బాధ కలిగిందా? 100% కలిగిందన్న. అంటే కనీసం కప్పు కాకపోయినా కానీ కనీసం టాప్ 5లో ఉండలేకపోయినా. యాక్చువల్లీ నిజం చెప్పండి అన్న, నేను ఇలా ఎవరు మాట్లాడరు, నేను మాట్లాడుతాను. నేను కప్పు కొడదాం అన్న, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. ఓకే, నాకు లేదు కప్పు కొట్ట, నాకు లేదు. ఓకే, నాకు టాప్ 5 ఉంటే చాలు అనుకున్నాను అంతే నేను. ఎందుకంటే నేను వచ్చిన పర్పస్ వేరు. అండ్ నాతో పాటు వచ్చిన వాళ్ళు రికగ్నిషన్ కోసం వచ్చారు, పాపం కప్పు కూడా వచ్చారు. నేను నా ఆశలు నా కోరికలు వేరు. నేను కొంతమంది నేను కొన్ని సంవత్సరాలు ఒక ఇండస్ట్రీలో ఒక 8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. చేస్తున్న ఒక రికగ్నిషన్ వచ్చింది ఒక షో ద్వారా, జబర్దస్త్ అనే షో ద్వారా. చాలా హ్యాపీ, నాకు ఎంతో లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ షో. అలాంటి వచ్చింది అక్కడ నేను కొంతమంది అభిమానులు పెంచుకున్నాను. నాకంటూ సెపరేట్ ఒక స్కిట్లు చేయడం నేను క్రియేట్ చేసుకున్నాను. నాకు సెపరేట్ ఒక నన్ను అభిమానించడం నేను ఏర్పరచుకున్నాను. నాకు అభిమానం ఉంది. బట్ నేను ఒక పర్పస్ వెళ్ళాను. నాకు ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది ఉంది, వెళ్ళాను. టాప్ 5లో నేను ఇంతమంది ఎంటర్టైన్ చేశాను అని అనుకుంటున్నాను. చేసానో లేదో నాకు తెలియదు. ఎంటర్టైన్ అని పిలుస్తున్నారు. నేను బయటకు వస్తే ఎలిమినేట్ అవుతుంది. చిన్న పిల్లలు. నువ్వు లేకపోతే బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ లేదు. అది నిజంగా లేదు. అది ప్రేక్షకుల అభిమానం. ఎంటర్టైన్ నాగార్జున చెప్పారు కదా రియల్గా, నువ్వు మా బిగ్ బాస్ బిగ్ ఎంటర్టైనర్ నువ్వే, కాపాడేది నువ్వే, దాంట్లో నో డౌట్. చాలా చాలా మంచిగా అనిపించింది అట్లా ఆయన చెప్తుంటే. నిజంగా నాకు ఆ పేరు వచ్చిన కారణం కూడా ప్రేక్షకులు అన్న. వాళ్ళు చూడకపోతే నేను ఎప్పుడో వెళ్ళిపోయాను. వాళ్ళు చూసి నేను ఎలిమినేట్ అయినప్పుడల్లా, నామినేట్ అయినప్పుడల్లా నన్ను సేవ్ చేసుకుంటూ వచ్చారు. నిజంగా టాప్ 5లో ఉంటాను అన్న కాన్ఫిడెంట్తో వెళ్ళాను. ఉంటాను అనుకున్నాను. బట్ ఏం జరిగిందో తెలియదు, ఏం తెలియదు. ఎస్, నాకు 13 వారాలకే నాకు రాసి పెట్టింది. బట్ వచ్చిన 13 వారాలు కూడా నేను నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ చేశాను. బయటకు వచ్చిన పాజిటివ్ వచ్చాను. నా కోసం బయటకు వచ్చినాక ఒకటే బాధ, నేను ఏడవలేదు. బట్ నన్ను అభిమానించే చిన్న పిల్లలు, 6-7 years పిల్లలు నాకు వీడియోస్ వచ్చాయి, నా అభిమానుల ద్వారా నాకు వీడియోస్ వచ్చాయి. ఏడుస్తున్నారు, భయంకరంగా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? వాళ్ళ ఫాదర్ అడిగితే అవినాష్ అని వెళ్ళిపోయాడు, ఎలిమినేట్ అయ్యాడు అని ఏడుస్తున్నారు.
నేను పెద్దవాళ్ళ నుంచి ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు చిన్న పిల్లలతో కూడా వాళ్ళతో కూడా అభిమానం పెంచుకున్నాను. వాళ్ళ దృష్టిలో నేను పడ్డాను. నేను టాప్ 5గా ఉన్నా. బిగ్ బాస్ హౌస్లో టాప్ 5 లేకపోవచ్చు, బట్ వాళ్ళ దృష్టిలో నేను టాప్లో ఉన్నాను. చాలు, వాళ్ళ మనసులో ఉన్నాను చాలు, అంతే. నాకు మీరు బయట రావడం కారణం మెయిన్ మోనాల్ సేవ్ చేయడం కోసం మిమ్మల్ని బయటకు పంపించారంటే మీరు ఏమంటారు? మోనాల్ సేవ్ చేయడం కోసం బయటికి పంపించారని అంటే అది నాకు తెలియదు. అది అంతా ఓటింగ్ ద్వారా వెళ్తుంది కాబట్టి, ప్రతి వీక్ ఓటింగ్ ద్వారా బయటకు వస్తున్నారు కాబట్టి నేను ఓటింగ్ ద్వారా జరిగిందని నేను అనుకుంటున్నాను. మీరు మరి ఈ ప్రశ్న మీకు ఎలా తెలిసిందో నాకు తెలియదు, మీకు ఎలా తెలిసింది? బయట అందరూ చెప్పుకుంటే వింటే బట్టి మేము అడుగుతాం. బయట అంటున్నారు నేను, బట్ నా వరకు అయితే అలా రాలేదు. అన్ని జెన్యున్ ఓటింగ్ ప్రకారం జరిగింది నేను అనుకుంటున్నాను. అందరూ ఎలా జరిగింది నాకు కూడా అలా జరిగింది అనుకుంటున్నాను. మేబీ ఏదైనా సరే ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు, నాకు కూడా అలా డిసైడ్ చేస్తాను అనుకుంటున్నాను. మీరు ఉండగా 10 మంది పైన బయటకు వచ్చారు, మీరు అక్కడ ఉండగా. అందరూ ఓటింగ్ లేక నిజంగా బయటకు వచ్చారా? ఓటింగ్ నిజంగా రియల్గా ఓటింగ్ లేకుండా ఉండడం వల్ల బయటికి రావడం జరిగిందా? మీ విషయంలో కాకపోయినా మిగతా విషయంలో అందరూ ఓటింగ్ ద్వారానే బయటకు వచ్చారు అంటాను. ఓటింగ్ తక్కువ ఉండడం వల్లనే. అది మీరు నమ్ముతారా అన్నాను. ఇంకా 100% నమ్ముతాను. ఎందుకు నమ్మన్నా? ఓటింగ్ ద్వారా జరుగుతుంది కదా ఏదైనా సరే. హాట్స్టార్, డిస్నీ ఇవన్నీ దాంట్లో ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్ ద్వారా ఎవరు తక్కువ ఓట్లు వస్తే వాళ్ళు ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతారు. 100%. ఎందుకంటే సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అలానే జరిగాయి. సీజన్ 4 అలానే జరుగుతుంది. అది మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. అంటే మోనాల్ విషయంలో ఎక్కువ కొంచెం ఆవిడని అక్కడ ఉంచడాకే బిగ్ బాస్ సపోర్ట్ చేశాడని కొన్ని కామెంట్స్ వచ్చాయి. నాకు తెలియదు అన్న, బట్ నేనైతే సక్రమంగా ఓటింగ్ ప్రకారం జరిగింది అనుకుంటున్నాను. మేబీ నాకంటే ఆవిడ బాగా ఆడుతుందని ప్రేక్షకులకు అనిపించి ఉండొచ్చు. అందుకే ఆవిడని సేవ్ చేసి నన్ను ఎలిమినేట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు భయం లేదు, చెప్పి ఓపెన్ అవ్వచ్చు. అయిపోయింది కాబట్టి భయం లేదు. నాకెందుకన్నా భయం? బయటకు వచ్చిన తర్వాత భయపడుతూ బతకలేమన్నా. సీరియస్గా ఓపెన్గా బతకాలి. నేను ఓపెన్గా మాట్లాడతాను. నాకు నాలా ఉన్నాను కాబట్టి 13 వారాలు ఉన్నాను అంతే. నాలాగా ఎంటర్టైన్మెంట్ అప్పుడు ఎంటర్టైన్మెంట్ చేశాను, కోపం వచ్చినప్పుడు కోపడ్డాను. నేను కోపం వచ్చినప్పుడు ఏడుపు వచ్చినప్పుడు ఏడ్చాను. నేను ఫస్ట్ టైం ఏడవడం ప్రేక్షకులు చూశారు. ఎందుకంటే నాకు ఎమోషన్స్ బయటపడ్డాయి. నేను కంట్రోల్ చేసుకొని చేస్తే ఇట అది అలా అన్ని ఆపుకొని ఆడితే ఇట అది జెన్యున్ గేమ్ కాదు. నాకు అలా దాన్ని ఏమంటారు, భాగోద్వేగానికి గురయ్యాను. వచ్చేసిన ఏడుపు, కోపం వచ్చింది, కోపడిపోయాను. అంటే రియల్గా కమెడియన్లో ఎంతో ట్రస్ట్ ఉంటుంది, బాగా ట్రస్ట్ ఉంటుంది. ప్రతి కమెడియన్లో బాగా ట్రస్ట్ ఉంటుంది. ఎంత నవ్విస్తారు అంత మైండ్ ప్రెషర్ ఉంటుంది, చాలా ఉంటుంది. దాంట్లో ఆ విషయం కూడా మీరు బిగ్ బాస్ చెప్పినట్టున్నారు 2 సార్లు. దాని గురించి మీరు ఏం చెప్తారు? 100% అన్న. మనం ఒక గేమ్ ఆడడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ ఫోకస్ ఎలా అంటే, నేను ఎన్ని వారాలు ఉంటానని పక్కన పెడితే, నేను ఒక సంస్థ ఒక షో నన్ను నమ్ముకుని నన్ను పెట్టింది, నాకు ఇంత పే చేస్తుంది, నేను వీళ్ళకి 100% నా కంటెంట్ ఇవ్వాలి. నేను కంటెంట్ ఇవ్వాలి, నా గేమ్ని ఆడాలి. నన్ను పెట్టుకున్నదే నేను ఎంటర్టైన్మెంట్ చేస్తానని చెప్పేసి నేను దాని మీద ఫోకస్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే 10 రోజుల తర్వాత ఎంటర్ అయ్యాను లోపలికి. నాకంటే ఈ లోపు కుమార్ సాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు అండ్ మిగతా కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు స్టార్టింగే. అప్పుడు నేనేంటంటే చూసిన తర్వాత ప్రేక్షకులు కొంచెం ఎవరు ఎంటర్టైన్మెంట్ అన్నారు. అమ్మో ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత కూడా ఆ ప్రేక్షకులు అలా అనుకోకూడదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి వెళ్ళాను. ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న క్రమంలో నేను లోపలికి వెళ్ళిన టైంలో మా నాన్నగారు కరోనా బయట. ఓకే. నేను అది మైండ్లో ఉంది. నేను క్వారంటైన్లో ఉంటూ హోటల్లో ఉంటూ మా నాన్నగారు ట్రీట్మెంట్ చేపిస్తూ మా నాన్నగారు కరోనా అటాక్ అయింది. నేను లోపలికి వెళ్ళాను. అటాక్ తెలిసిన తర్వాత లోపలికి వెళ్ళాను. ఇటు డాక్టర్ని అరేంజ్ చేశాను, లోపలికి వెళ్ళాను. అటు నాన్నగారు కరోనా మైండ్లో అది ఎలా ఉందని మైండ్లో అది కెమెరా ముందు చూపించకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలి, హౌస్లో ఎంటర్టైన్మెంట్ చేయాలి. ఇది బేసిక్గా ఎక్కడ చెప్పలేదు ఇంతవరకు. నాన్నగారికి ఏజ్ 60+ ఉంటుంది. ఆయనకు హార్ట్ పేషెంట్, కరోనా అటాక్ అయింది. దట్టు నేను అది మైండ్లో పెట్టుకొని నాన్న ఎలా ఉన్నాడు, ఈరోజు ఈ స్థాయికి రావడం కారణం మా అమ్మ నాన్న. నాన్నకి అలా అయినప్పుడు అటు నాన్నను ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటు నా కెరియర్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. అలాంటి టైంలో కరోనా అటాక్ అవ్వడము, ఇది లోపల రావడం, అది మనసులో ఉండి కూడా నేను కెమెరా ముందు నవ్విస్తూ ఉంటున్నాను. నాలో నేనే కుంగిపోయి నాన్న ఎలా ఉన్నాడు బిగ్ బాస్ చెప్తుంటే కొన్ని రోజుల తర్వాత మా నాన్న బాగున్నారని చెప్పేసి నాకు అనౌన్స్మెంట్ రావడం జరిగింది. లోపల చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీ నాన్నగారు బాగున్నారని చెప్పడం. అప్పటి నుంచి ఇంకా అంటే దాని ముందు నుంచే నేను జోకర్ అనే ఒక ఏవితో రావడం, అక్కడ నుంచి ముందు నుంచి తీసుకుంటూ వెళ్ళిపోయాను. మనసులో పెట్టుకుని అన్ని బాధలు కూడా నవ్వించేవాడు కూడా చాలా బాధలు ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే
మేము నవ్వించేవాడికి బాధలు ఉండవు అనుకుంటారేమో, వాడికి ఉంటే వాడికి ఏడుపు వస్తాయి, వాడికి మిగతా వాళ్ళ కన్నీళ్ళు కూడా వస్తాయి బయటకి. అలాంటి సిచ్యువేషన్ చాలా నేను ఫేస్ చేశాను ఇంట్లో. బయటకు వచ్చిందో నాకు తెలియదు. అలా చాలాసార్లు నేను కాళ్ళు బెనికి కూడా గేమ్లోకి వెళ్ళి పడిపోవడం జరిగింది. అయినా నేను ఎక్కడ నా కాలు నొప్పిని మేజర్గా చూపించుకొని నేను ఎక్కడ నా గేమ్ డిస్టర్బ్ చేసుకోలేదు. జీవితంలో ఎన్నో నొప్పులు భరించి ఇండస్ట్రీకి వచ్చానన్న, ఎన్నో ఆటుపోట్లు భరించి, ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో ఆకలి లేని ఇంద్రనాథ్ గడ్డ మీద కళ్ళు తిరిగి పడిపోయిన రోజులు ఉన్నాయి. ఆ నొప్పి ముందు ఈ నొప్పి నాకు పెద్దగా అనిపించలేదు. అయినా ముందుకు వచ్చాను. నేను ఏ పర్పస్ మీద వచ్చాను నాకు గుర్తుండి వచ్చాను. అన్ని స్ట్రెస్ మనసులో పెట్టుకొని గేమ్లో ఏం చదువుతున్నా, నన్ను ఎవరు ఏమన్నా, నా కామెడీ కొంతమంది తీసుకోకపోయినా వాళ్ళు నన్ను ఇమిటేట్ చేయొద్దు, నన్ను ఇట్లా అనొద్దన్నా కూడా తర్వాత బిగ్ బాస్ పర్మిషన్ చేసి రిక్వెస్ట్ చేసి వద్దు ఇటు టెలికాస్ట్ చేయకండి, వాళ్ళు ఫీల్ అవుతున్నారు, సారీ అండి, నేను తప్పుంటే క్షమించండి, నేను తప్పు అంటే తర్వాత వాళ్ళే నా కామెడీ ఎంజాయ్ చేశారు. వాళ్ళే మళ్ళీ నా కామెడీని ఫీల్ అయ్యారు, ఏడ్చారు. సరే ఓవరాల్గా అన్నీ భరించి ముందుకు వచ్చాను 13 వారాలు. అవును. నాన్నగారు చూసుకోవడానికి మీ బ్రదర్స్ ఉన్నారు, ఇద్దరు తమ్ముళ్ళు. మా తమ్ముడు అశోక్ అజయ్ చాలా బాగా చూసుకున్నారు. ఊర్లో పెద్దన్నయ్య కూడా చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళున్న ధైర్యంతో నాకు అప్పటికి నేను వెళ్తున్నప్పుడే చాలా పగడ్బందీగా డాక్టర్ని డైరెక్ట్ ఇంటికి పిలిపించి ఒక పెద్ద డాక్టర్ని ట్రీట్మెంట్ చేయించాను. 13 వారాలు ఏం నేర్పింది మిమ్మల్ని మీకు బిగ్ బాస్? 13 వారాలు బిగ్ బాస్ నాకు ఏం నేర్పిందంటే జీవితంలో మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఈజీగా ఫేస్ చేయవచ్చని నేర్పించింది. మనం బయట చిన్న చిన్న విషయాలు పట్టించుకోము, కానీ ఇంట్లో చిన్న చిన్న విషయాలు కూడా మనం పట్టించుకుంటాం. బయట అప్పుడు ఎంత పెద్ద గొడవ అయినా కూడా, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఈజీగా టేక్అవుట్ చేసే విధానాన్ని, ఈజీగా టేక్అవుట్ చేసే యొక్క తెలివిని బిగ్ బాస్ నేర్పింది. ఆయన మనుషుల వాల్యూని బిగ్ బాస్ నేర్పింది. కుటుంబ వాల్యూస్ బిగ్ బాస్ నేర్పింది. అమ్మ నాన్న వాల్యూస్ బిగ్ బాస్ నేర్పింది. ఓవరాల్గా బిగ్ బాస్ అనేది ఒక ఎథిక్స్ వాల్యూస్ నేర్పించింది. బిగ్ బాస్ అనేది ఇప్పుడు సమాజంలో బాగా అవసరమా? మన అవసరం అనుకుంటే అవసరం, మనకు కావాలనుకుంటే అది అవసరం. మనకు వద్దు, మనం ఇలానే బతుకుతాం అనుకుంటే మనకు అవసరం లేదు. అది సమాజానికి ఉపయోగపడుతుంది అంటారు? 100% ఉపయోగపడుతుంది. కొంతమంది వ్యక్తులకి ఉపయోగపడుతుంది, కొంతమంది వ్యక్తులకు ఉపయోగపడుతుంది. అంటే అక్కడ ఇవి నేర్చుకోవడానికి మాత్రం రారు, ఇవి నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఎవరు వెళ్ళరు. ఆడికి వెళ్ళినాక ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. ఇది నేర్పిస్తుంది అని చెప్పేసి వెళ్ళరు ఎవరు. ఆటోమేటిక్గా మనం పర్పస్ కోసం వెళ్తాం, బట్ ఆ పర్పస్లో ఇది కూడా నేర్చుకొని వస్తాం బిగ్ బాస్లో. మీరు ఈ కరోనా మధ్యలోనే బిగ్ బాస్ స్టార్ట్ అయింది. టైంలో ఈఎంఐలకి ఇబ్బంది అవుతుందని కడదామనే ఉద్దేశంతో మీరు బిగ్ బాస్కి వెళ్ళారంటే అది నిజమేనా? ఈఎంఐలు ఒకటే కాదన్నా, అప్పులు కూడా ఎక్కువ అయినాయి. అలాంటి సిచ్యువేషన్లోనే నేను ఇల్లు కొన్నాను. కరోనాకు ముందు ఇల్లు కొన్నాను. 2019 సెప్టెంబర్లో ఇల్లు తీసుకున్నాను. అప్పుడు సర్టన్ అమౌంట్ అనుకొని లోన్ ఇంత అమౌంట్ పెట్టుకున్నాను. అదే టైంలో అమ్మకి నాన్నకి ఆపరేషన్ చేయించడం అర్జెంట్ అవసరం వచ్చింది. అదే దానికి డబ్బులు కొంత అమౌంట్ తీసి వాళ్ళకి చేయించాను. ఆ డబ్బులు తక్కువ పడడం, అక్కడ ఇల్లుకి అడ్వాన్స్ ఇవ్వడం, ఆ టైంకి హౌస్ ఓనర్ వేరే వాళ్ళకి ఇచ్చేయనా అని అనడం, టైంకి వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయడం, ఇంట్రెస్ట్ తెచ్చుకోవడం, అవన్నీ అప్పటికి ఇల్లు తీసుకున్నాను. తీరా మార్చ్ ఫస్ట్ వీక్లో షిఫ్ట్ అయ్యాను. మార్చ్ థర్డ్ వీక్లో కరోనా వచ్చింది. ఎలా ఉద్దేశంతో అప్పు చేశాను? షోలు ఉన్నాయి, అప్పు తీరుస్తాను, ఈవెంట్లు వస్తాయి, సినిమాలు ఉన్నాయి, సినిమా అనే ఒక ప్లాట్ఫామ్ నమ్ముకొని బతుకుతున్నాను. నాకు టాలెంట్ ఉంది, నాకు అన్యాయం జరగదు, వస్తాయి డబ్బులు వస్తాయి, కడదాం అంటే ఆ ఉద్దేశంతో అప్పు చేశాను. మీకు తెలుసు కళాకారులు ఎంత ఇబ్బంది పడ్డారు. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో నో షోస్, నో మూవీస్, నో ఈవెంట్స్ ఏం లేవు. ఒక సైడ్ అప్పులు, ఫోన్లు. నన్ను అభిమానించే వాళ్ళే కొంతవరకు ఉంటుంది, అంతే కదా, వాళ్ళకుండే ప్రాబ్లం వాళ్ళకుంటాయి కదా, అంతే కదా. మన కుటుంబంలోనే కొంతవరకు వెయిట్ చేస్తారు, తర్వాత వాళ్ళు కూడా మనకు గొడవ పెట్టేసుకున్నాం. ఇంకా ఏం చేయాలో తెలియదు. నాకు ఫ్రెండ్షిప్లో డబ్బులు అడిగి తీసుకుందామంటే మొహమాటం, ఎక్కడ స్నేహం పాడైపోతుందని. ఆ ఉద్దేశంతో ఎవరిని అడగలేదు. ఇంకా ఏం చేయాలో తెలియదు. బాగా ఇబ్బంది పడ్డాను, చాలా ఇబ్బంది పడ్డాను. అలాంటి టైంలోనే నాకు బిగ్ బాస్ వాళ్ళు ఫోన్ చేశారు. సో వస్తారా? లేదండి, నేను ఒక షో నాకు లైఫ్ ఇచ్చింది, నమ్ముకొని బతుకుతున్నాను, నేను దాని వదిలి అసలు రాను. మార్చ్ 25 తారీఖు అట్లా ఫోన్ చేశారు బిగ్ బాస్ వాళ్ళు. లేదు, ఏప్రిల్ చేశారు, రాను. మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు అసలు చేస్తూనే ఉన్నారు. నేను రిజెక్ట్ చేస్తున్నాను బిగ్ బాస్, భరించాను. ఇటు అప్లోడ్ ఫోన్, డబ్బులు లేవు. ఏం చేసి నా వల్ల కాదు, ఇంకా ఏదో ఒకటి చేసుకుందాం ఇంకా అనుకున్నాను, ఫిక్స్ అయిపోయాను. జీవితంలో 2 సార్లు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను.
ఒకసారి ఒక సిచ్యువేషన్ ద్వారా సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. ఇంకోటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో అప్పులు ఎక్కువ అయిపోయి కట్టుకున్న బిల్డింగ్ మీకు దునుకొని చచ్చిపోదాం అనుకున్నాను. అంత ఒక ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్ వచ్చి ఒక పేరు వచ్చి సొసైటీలో ఒక అభిమానిస్తున్న లేదా అనుకున్న వ్యక్తికి సడన్గా జీరోకి వెళ్ళిపోయి అప్పులు ఎక్కువైపోయి ఏం చేయ తోచక డబ్బులు ఎక్కడ ఇంట్లో సడన్గా సరుకులు లేక డబ్బులు లేక ఇటు ఫ్యామిలీని వాళ్ళని మెడికల్గా చూసుకుంటూ తమ్ముళ్ళకి దగ్గర చూసుకుంటూ ఇవన్నీ ఒక ఆలోచన. గెటప్ శ్రీ గారికి ఫోన్ చేశాను, పిచ్చా నీకు అది ఇది అని తిట్టారు. ఏం చేద్దామని ఇట్లా బిగ్ బాస్లో ఫోన్ చేస్తాను అదేంటి మన కంపెనీ ఉంది కదా అడుగుదాం అనుకున్నాను. వాళ్ళు అడిగాను, వాళ్ళు మాకు అప్పులు ఎక్కువ మేము ఇవ్వలేమన్నారు. సరే అని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సరే సో నేను వెళ్తాను, కుదరదు అన్నారు, అగ్రిమెంట్ ఉందన్నారు. తప్పకుండా వెళ్ళాలి సార్, మా ఫినాన్షియల్ చాలా ఇబ్బంది ఉంది, మీరు ఇస్తాను అనక కుదరదు, మా దగ్గర వీళ్ళు ఏమన్నారు. మరి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్తే అగ్రిమెంట్ ప్రకారం 10 లక్షలు కట్టాలన్నారు. ఓకే, జబర్దస్త్ 10 లక్షలు కట్టాలన్నారు. అంటే నేను ఇక్కడ నాకు జెన్యున్ జరిగింది చెప్తున్నాను, బయటకు వచ్చింది కూడా బయటకు వచ్చి నేను ఫేస్ చేసి చెప్పాను. ఎందుకంటే అలా అని చెప్పేసి నేను వాళ్ళని తప్పుగా అనట్లేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళే ఫాలో అయ్యారు. బట్ నేను ఒక చిన్న 8 సంవత్సరాలు పనిచేసాను కదా, అప్పులు ఎక్కువ అయిపోయినాయి, అదే ఉద్దేశం డబ్బులు అడిగాను కదా. మీ ప్రాబ్లం ఉంది కాబట్టి తప్పు లేదు. మీరు ఏదో 2 లక్షలు 3 లక్షలు కట్టించుకున్నాం అనుకున్నాను, వాళ్ళు 10 లక్షలు ఇస్తేనే పంపిస్తా ఉన్నారు. మళ్ళీ 10 లక్షలకి నా ఫ్రెండ్స్ గెటప్ శ్రీను, శ్రీముఖి, నాకు వాళ్ళిద్దరు చెమ్మక్ చంద్ర, వీళ్ళందరూ కొంచెం అరేంజ్ చేసి నాకు ఇవ్వడం, 10 లక్షలు కట్టడం, బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. 10 లక్షలు కట్టారా? షూటీ కానీ చెక్ కానీ ఇవ్వకుండా అమౌంట్ కట్టారా? అమౌంట్ కట్టేశాను. కట్టేసాను. వాళ్ళు నాకు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. ఇక వాళ్ళు రూల్స్ వాళ్ళకు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఇలా ఇంకో ఆర్టిస్ట్ చేయకూడదని వాళ్ళ భయం వాళ్ళకి, అంతే. చేశారు, వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక నేను ఒక చిన్న బాధ ఉండేది, 8 సంవత్సరాలు పనిచేసే కదా, కొంచెం జారీ ఇప్పిస్తామో అనుకున్నాను, కుదరలేదు. ఇంకా తగ్గించామని కూడా అనలేదా? చాలా రిక్వెస్ట్ చేసాను, అవ్వలేదు. సరే అని వచ్చాను. బట్ ఇప్పటికీ చిన్న ఆశ, వాళ్ళు పిలిస్తే చేసుకుందామని. వాళ్ళు రావద్దు అన్నారు, మళ్ళీ రావద్దు. ఇంకా అసలు ఎవరు అంటే బిగ్ బాస్లోకి వెళ్తే జబర్దస్త్లోకి వెళ్ళకూడదు అనేది ఏమన్నా రూల్ ఫస్ట్ నుంచి ఉంది? అది ఏంటి అసలు, దానికి ఏంటి? అలాంటి రూల్ లేదు. బట్ కామెడీ షోస్ ఎక్కడ చేయొద్దని ఉంది, బట్ అది కామెడీ షో కాదు. ఓకే, కామెడీ షో చేయొద్దు అని చెప్పింది. అది కూడా ఉందండి కదా, బిగ్ బాస్ లో కూడా వెళ్ళకూడదని రూల్ ఉందని. పర్టికులర్ బిగ్ బాస్ అని మెన్షన్ చేయాలి అక్కడ. జస్ట్ దానికి ఈక్వల్ షోస్, ఐ మీన్ ఈక్వల్ గా ఆపోజిట్ షోస్ లైక్ ఫిక్షనల్ నాన్ ఫిక్షనల్ ఉంటాయి కదా, అలా చేయకూడదని చెప్పారు అగ్రిమెంట్ లో. వాట్ ఎవర్ వచ్చాను, బిగ్ బాస్ చేసుకున్నాను. ఇంకా అది అలాంటి సిచ్యువేషన్లో అప్పులు ఈఎంఐలు సిచ్యువేషన్ ఫేస్ చేయలేక ఇంకా నేను తీసుకుంటే మీకు అంటే ఇక్కడ బిగ్ బాస్లో 10 లక్షల పైన వచ్చిందా మీకు? అర్థం కావట్లేదు. బిగ్ బాస్లో 10 లక్షలు కట్టేసే బిగ్ బాస్ వెళ్ళడం కోసం అంటే ఇక్కడ దానికి డబుల్ దానికి త్రిబుల్ వస్తే కదా వెళ్ళాలి మనకి, వెళ్తాం కదా. ఆ అమౌంట్ వచ్చిందండి. ఆ రకంగా మీరు సాటిస్ఫై? చాలా సాటిస్ఫై. నా అప్పులు క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు అప్పులు క్లియర్ అయిపోయినాయి, 10 లక్షలు కూడా వచ్చేసినాయా? వచ్చేసి అంటే 10 లక్షలు అర్థం కాలేదు. ఇచ్చిన 10 లక్షలు ఇచ్చారు కదా మీరు, బయట పోయేసి ఆ 10 లక్షలే క్లియర్ అయినాయా? బయట అప్పులు కూడా క్లియర్ అయిపోయినాయి? బయట అప్పులు క్లియర్ అయినాయి. ఓకే, అంత హ్యాపీ మీకు అక్కడికి వెళ్ళడం వల్ల. అసలు మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది ఎక్కడ గుర్తులేదు అసలు. అసలు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన వాళ్ళు ఇద్దరు వచ్చారు కదా వాళ్ళు మీతో పాటుగా, వాళ్ళు వైల్డ్ కార్డ్ ముద్ర ఎప్పుడు అంటారు అంటే సీజన్ మధ్యలో వెళ్ళే వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది అసలు నా అనౌన్స్మెంట్, నేను నా ఎంట్రీ అప్పుడు ఇక్కడే అనౌన్స్మెంట్ చేయలేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని. జస్ట్ 10వ రోజు వెళ్ళాను, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని మనం క్రియేట్ చేసుకుంది అది. ఓకే ఓకే, సీజన్ మధ్యలో వచ్చిన వాళ్ళని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారట అని నేను వాళ్ళగా తెలుసుకున్నాను. అలా వైల్డ్ కార్డ్ అనేది మేము ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇది. అది ఇంకా అక్కడ మెయిన్ బిగ్ బాస్ హౌస్లో లవ్ ట్రాక్స్, ఒక పక్క అఖిల్ మోనాల్లో, ఒక పక్క మీది. అసలు టాపిక్కే ఫుల్ ఎంజాయ్మెంటే మీది. నాగార్జున మాట్లాడితే ఎప్పుడు నాగార్జున మాట్లాడు మీ పెళ్లి గురించి దీని గురించి మాట్లాడటం. లవ్ ట్రాక్ అని మీరు అనుకుంటున్నా, అసలు నా లవ్ ట్రాక్ లేదు అక్కడ, ఎవరిది లవ్ ట్రాక్ లేదు. నాది ఎంత ఫ్రెండ్షిప్ మీద వెళ్ళిపోతుంది అంతా. జస్ట్ నేను ఏంటంటే పర్టికులర్గా వీళ్ళతో ఉండాలి వాళ్ళతో ఉండాలి, నేను అందరితో ఉంటాను ఈక్వల్గా, అందరితో ఈక్వల్గా కామెడీ చేసుకుంటూ ఈక్వల్గా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఎంత కొద్దో గొప్ప నేను హరియానా నాకు కొంచెం ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయింది. ఆమెతో నాకు కనెక్ట్ అవ్వడం, ఆమె మాట్లాడే విధానం, నా ఫ్రీక్వెన్సీ ఆమె ఫ్రీక్వెన్సీ పెట్టడం, అట్లా ఫ్రెండ్షిప్ అయింది. అండ్ మధ్యలో నా పెళ్లి టాపిక్లు, ఇక వెళ్ళే ముందు పెళ్లి సంబంధాలు చూస్తాను, నేను వెళ్ళే ముందే మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, అలా ఇంకా సంబంధాలు చూస్తున్నారు సార్, పొట్ట మీద దాని మీద నా మీద, అలా కామెడీ వెళ్ళిపోయింది. అలా హరియానా మిమ్మల్ని ఎందుకు ఇష్టపడింది బాగా? అది ఇష్టం అంటే లైక్ ఒక ఫ్రెండ్షిప్లో అంటే ఎట్లా అంటే కనెక్ట్ అయిపోయాం అట్లా మేము.
ఇప్పుడు ఏంటన్నా ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ అంటే మనం బయట చెప్పుకుంటాం కొంతమంది పేర్లు ఇలా సో అండ్ సో వీళ్ళు ఫ్రెండ్షిప్ అని. అట్లా నాకు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకేమైనా ప్రాబ్లం వచ్చి నాకు ఏమైనా టాస్క్లో ఏమైనా స్టాండ్ తీసుకోవడానికి తను స్టాండ్ తీసుకునేది. తను ఎక్కడైనా మామూలుగా ఏమన్నా నామినేషన్స్ అప్పుడు లేకపోతే ఇంకెప్పుడైనా సరే గొడవలు ఉన్నప్పుడు నేను దగ్గర వెళ్ళి అలా వద్దమ్మా ఇలా వద్దు అవసరమా అని నేను కూల్ చేసామని అక్కడ అమ్మాయిని. అలా మీ ఇద్దరం ఒకరు హెల్ప్ చేసుకునే వాళ్ళము. ఆబ్వియస్లీ అక్కడ మేబూబ్ సోహెల్ ఒక ఫ్రెండ్షిప్ క్రియేట్ అయింది, మోనల్ అఖిల్ ఫ్రెండ్షిప్, అభిజిత్ హారిక్ ఒక ఫ్రెండ్షిప్ అలా క్రియేట్ అయింది, లాసియా నోయల్ వీళ్ళు నలుగురు ఫ్రెండ్షిప్ క్రియేట్ అయింది. అట్లా మా ఇద్దరికి అలా ఫ్రెండ్షిప్ క్రియేట్ అయింది. మా ఇద్దరికి అంటే మేమిద్దరం కూర్చొని ఎక్కువ టాస్క్ల గురించి కానీ గేమ్ గురించి ఎక్కువ డిస్కస్ చేసుకునే వాళ్ళం. అంటే మనం టాస్క్ వస్తే ఇలా చేద్దాం అవినాష్, ఇలా చేద్దాం హరియానా అని అనుకున్నాం. అలా ఫ్రెండ్షిప్ ఎక్కువైంది. మాకు చూపించకుండా ఉన్న సీన్స్లో ఏమైనా ప్రపోజల్ ఏమైనా జరిగినాయి మీ ఇద్దరి మధ్యన? అయ్యో అట్లే ఉండదు. మంచి ఫ్రెండ్ తను నాకు, తను నేను మంచి ఫ్రెండ్. అట్లే తను డైరెక్ట్గా ఇష్టపడుతున్నానే చెప్పింది. ఏమని అట్లా అందరికి పబ్లిక్ జనాలు అందరికీ అర్థమైపోతుంది అయ్యో నేను బాగా ఇష్టపడుతున్నట్టుగానే. ఇష్టం వేరు ప్రేమ వేరు. అసలు నువ్వు బయటకు వచ్చినప్పుడు అయితే అసలు మామూలుగానే అసలు ఎంత ఫీల్ అయింది ఎక్స్ప్రెషన్స్ అని తెలిసిపోతాయి కదా. నువ్వు కూడా నువ్వు సరిగ్గా బాగా ఆడు బాగా ఆడవాలి నువ్వు చెప్పడం. ఫ్రెండ్గా నేను అంత సపోర్ట్ చేయాలి, బాగా ఆడని చెప్పాలి 100%. అంతే ఇష్టం అంటే ఒక ఫ్రెండ్షిప్ ఇష్టం అంతే. అదే ఫ్రెండ్షిప్ ప్రేమ పెళ్ళి ఇట్లా జరుగుతూ ఉంటాయి. అది ఎక్స్టెన్స్ అయ్యే అవకాశం లేదా? అది లేదు, ఫ్రెండ్షిప్ వరకే. అంటే బిగ్ బాస్లో చాలా మంది ఆల్రెడీ తమిళ్లో కూడా పెళ్లి చేసుకున్నారు. అట్లా పెళ్లి ప్రపోజల్ చేస్తే నువ్వు చేసుకుంటావా? లేదు. దాన్ని ప్రపోజల్ చేస్తే బయటకు వచ్చిన తర్వాత అసలు ఇప్పుడు రేపు మిమ్మల్ని కలుస్తుంది, పిల్లలు బయటకు వచ్చారు కాబట్టి రేపొద్దున్న ఓకే అవినాష్ మనం మంచి ఫ్రెండ్షిప్గా ఉన్నాము, దాని ప్రేమగా మరి మ్యారేజ్ చేసుకుంటారంటే మీరు చేసుకుంటారా? అయ్యో అంత దూరం మేము వెళ్ళామండి. ఫస్ట్ అందరూ తప్పే ఉంది దానికి? తప్పేం కాదు, అంటే మనం ఒక ఫ్రెండ్షిప్తో అక్కడ ఉన్నాం అంతే. ఇంకా అంటే ఇద్దరు మనసులు 13 వారాలు మీరు కలిసి మీరు జర్నీ చేసి ఒకళ్ళంటే ఒకళ్ళు తన మెంటాలిటీ ఏంటో తెలుసుకుని మీరు మీ మెంటాలిటీ తనకు తెలుసుకుని ఇప్పుడు బయట సడన్గా పెళ్లి చూపులకు వెళ్ళి తెలుసుకుని చేసుకోవడం వేరు. ఇట్లా ఇష్టపడి ఇన్ని రోజులు అయినా కొంచెం కలిసి చేసినప్పుడు ఒకరి మెంటాలిటీ ఒకరు తెలుసుకున్న తర్వాత ఇష్టపడి చేసుకుని తప్పే ఉంది అంటున్నా. అట్లా అంటే మాకు అసలు ఫ్రెండ్షిప్ వరకే మాకు ఆలోచన ఉంది. మాకు అలాంటి మైండ్లో అంటే ఇద్దరికి ఆలోచన లేవు. మేము మంచి ఫ్రెండ్స్గా ఉన్నాము, అలానే కంటిన్యూ అవుద్ది. ఆ ప్రపోజల్ చేస్తే చేసుకుంటావు అని అడుగుతున్నా. చెయ్యరు అసలు, ఆలోచన రాదన్నా, రాదు ఇద్దరికి. అంతేనా? రాదు. ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతాం. ఫ్రెండ్షిప్తో కంటిన్యూ అవుతాం. తను ఏమన్నా లవ్ చేసిందని చెప్పింది ఏంటి? నాకేం చెప్పలేదు, నాకేం చెప్పలేదు ఫ్రెండ్షిప్ తను ఎవరు లవ్ చేస్తున్న విషయం నేను ఎప్పుడు అడగలేదు. అంటే అప్పుడప్పుడు అంటుండేది, నిజమా కాదని తెలియదు. అంటే ఒకసారి అన్నారు ఏదో నార్జన్ దానికి వేరే ఒకరు ఉన్నారని చెప్పింది, మరి మనకు తెలియదు ఉన్నారో లేరు అని. ఏముంది లవ్ చేసుకోవడం, బ్రేకప్ అవ్వడం, మళ్ళీ పెళ్ళి ఒకరు జరగడం, మళ్ళీ ఇది రకరకాల మారుతూ ఉంటాయి కదా. నేనైతే మంచిగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవునా? అమ్మ నాన్న చూసేది, లేకపోతే నేను చూసుకొని నాకు మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు. ఒకవేళ మీ అమ్మ నాన్నే అమ్మాయి బాగుంది అమ్మాయిని చేసుకోమని హర్యానా చేసుకోమని చేసుకుంటారా? అటు పోయి అనరు. అలా ఆలోచన మాకు లేదు అసలు. మీరు ఎవరినైనా ప్రేమించారా? నేను ప్రేమించాను స్కూల్ టైంలో 8th క్లాస్ నుంచి ప్రేమించిన తర్వాత మధ్యలో చిన్న గ్యాప్ వచ్చి మళ్ళీ బీటెక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది, తర్వాత బ్రేకప్ అయింది. స్కూల్ డేస్లో అంటే తెలియదు. అదే ప్రేమ మళ్ళీ గ్యాప్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది బీటెక్ తర్వాత గ్యాప్ అని ఇండస్ట్రీలో అవకాశం కోసం ట్రై చేస్తున్న టైంలో మళ్ళీ ప్యాచప్ అయింది, మళ్ళీ అయింది, మళ్ళీ తర్వాత బ్రేకప్ అయింది. అమ్మాయికి పెళ్ళి అయిపోయిందా? అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు. అయితే మీకు లైన్ క్లియర్ అయినట్టే కదా. అందుకే క్లియర్ అయింది కాబట్టి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం. ఓకే. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు? నెక్స్ట్ ఈ 6 monthsలో చేసుకుందాం అనుకుంటున్నాను తప్పకుండా. ఓకే. ఈ 6 నెలల్లో 6 నెలలు ఇంట్లో నా తర్వాత తమ్ముళ్ళు ఉన్నారు, ఇంకా రెడీగా ఉన్నారు వాళ్ళు. నేను చేసుకుంటే వాళ్ళు కూడా అయిపోతే అమ్మ నాన్న కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చొని ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. ఇంకా అసలు సినిమా ఇండస్ట్రీకి మీ ఎంట్రీ ఎలా వచ్చింది, ఎలా జరిగింది? నాది యాక్చువల్లీ హైదరాబాద్ 2009లో అడుగుపెట్టానన్న. బీటెక్ స్టార్ట్ అయిన 2009లో. అలా చేస్తూ అవకాశాల కోసం తిరగడం, ఎక్కడెక్కడో పనులు చేయడం, తిరుగుతూ ఒక లోకల్ ఛానల్లో యాంకరింగ్ అవకాశం వచ్చింది, మిమిక్రీ బేస్డ్గా. అలా చేస్తూ దాని తర్వాత సాయి కుమార్ గారు వాయిస్, చిరంజీవి గారు వాయిస్లు చేసుకుంటూ, అలా కమెడియన్స్ వాయిస్ చేసుకుంటూ అలా కొంచెం పెరిగింది. అప్పుడే 500 రూపాయలకి 1000 రూపాయలకి ఈవెంట్లు చేసేవాడిని. బర్త్డేస్కి కొంతమంది ఫ్రీగా చేయించుకునే వాళ్ళు. అలా ఎందుకంటే ఇలా మనం చేస్తే కొంచెం ఫేమస్ అవుతామనే ఉద్దేశంతో పెళ్ళిళ్ళకి వెళ్ళేవాడిని, బర్త్డే పార్టీస్కి వెళ్ళేవాడిని, పిల్లలకి గేమ్స్ ఆడిపించేవాడిని. అలా కెరీర్ స్టార్ట్ అయిపోయింది. అలా 2013లో రాజు కనకాల గారు, సుమ గారి ప్రొడక్షన్లో
కేఓకే మా టీవీలో షోలో ఆపర్చునిటీ వచ్చింది. లక్ష్మీ కిరణ్ అని చెప్పేసి వరంగల్లో ఉంటారు అన్న, జబర్దస్త్ ఇప్పుడు చెమ్మక్ చంద్ర టీంలో చేస్తుండేవారు. ఆయన నా టాలెంట్ చూసి తీసుకొచ్చి అక్కడ పరిచయం చేశారు. అక్కడ నుంచి అలా పరిచయం ఏర్పడి అక్కడ కొన్ని ఎపిసోడ్స్, అక్కడ నుంచి జీ తెలుగులో ఫ్యామిలీ సర్కస్ ఓంకార్ గారిది, అక్కడ నుంచి ఈటీవీలో తడాకా జ్ఞాపిక వాళ్ళది అనిల్ సార్ది. దాని తర్వాత అక్కడ నుంచి దాంట్లో చెమ్మక్ చంద్ర గారు నన్ను చూడడం, తడాకాలో జబర్దస్త్లో పిలిపించి పెట్టుకోవడం, అక్క అలా అలా స్టార్ట్ అవుతూ జబర్దస్త్లో కొన్ని ఎపిసోడ్లు కంటెస్టెంట్ చేస్తూ టీమ్ లీడర్గా స్టార్ట్ అయింది నా కెరియర్ జబర్దస్త్లో. అలా అలా ఒక పేరు, ఒక ముక్కొనే స్క్రిప్ట్తో పేరు అలా సినిమాలు చేయడం అలా స్టార్ట్ అయిపోయింది అన్న. మీరు నాగబాబు గారు కూడా వెళ్ళకుండా అదిరిందుకు వెళ్ళకండి, జబర్దస్త్లో ఉండిపోవడానికి కారణం ఏంటి? జబర్దస్త్లో ఉండిపోవడం గల కారణం ఏంటంటే 100% అన్న. ఇప్పుడు నన్ను పిలిపించింది చెమ్మక్ చంద్ర అన్న, అక్కడ అవకాశం ఇప్పించారు నాకు. అక్కడ నుంచి నా టాలెంట్ గుర్తించి టీమ్ లీడర్ ఇచ్చారు. టీమ్ లీడర్ ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి నాకు పేరు మొదలైంది. నేను నాకంటూ ఫ్యామిలీకి ఒక డబ్బులు సంపాదించుకున్నాను, కడుపుని నేను తింటున్నాము. ఒక కార్ తీసుకున్నాను, ఇల్లు తీసుకున్నాను, కారణం జబర్దస్త్. అలాంటిది జబర్దస్త్ ఇన్ని సంవత్సరాలు చేసి అక్కడికి ఎలా నాకు ఆలోచన రాలేదు, ఇక్కడే ఉండడం కరెక్ట్ అనిపించింది. ఇన్ని సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నప్పుడు కంపెనీలో ఇలాంటి కంపెనీతో నాకు అప్పుడు విభేదాలు లేవు. సడన్గా వెళ్ళిపోవడం అనేది నాకు ఇంత అవకాశం ఇచ్చి, అంటే నాకు టాలెంట్ ఉంది, వాళ్ళు అవకాశం ఇచ్చారు, నా టాలెంట్ ఉంది. అలా వెళ్తున్న క్రమంలో సడన్గా వెళ్ళడం కరెక్ట్గా అనిపించింది. మనకు మంచి పేమెంట్ అవకాశాలు అన్నం పెట్టింది కాబట్టి అక్కడ చేయడం కరెక్ట్ అనిపించింది. అంత త్యాగం చేసి అలా ఉన్న జబర్దస్త్కి 10 లక్షలు కట్టడం, అప్పుడు ఇవన్నీ మీకు గుర్తు రాలేదా? గుర్తొచ్చింది. అందుకే కదా ఇప్పుడు వాళ్ళతో నేను కట్టను అని గొడవలు పెట్టుకోవాలి నాకు లేదు. ఎందుకంటే నాకు ఆ సంస్థ నాకు ఎంతో పేరునిచ్చింది. వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారమే నేను ఎప్పుడు వాళ్ళతో గొడవలు పెట్టుకోలేదు. వాళ్ళ రూల్స్ ప్రకారమే నేను వెళ్తున్నాను. వాళ్ళతో మంచితనంతో నేను వెళ్ళాలనుకున్నాను వాళ్ళతో. ఎందుకంటే మళ్ళీ అక్కడ ఏదో రోజు వాళ్ళు పిలుస్తున్నాను, ఒక చిన్న ఆశతో ఎదురు చూస్తున్నాను. వాళ్ళతో గొడవలు పెట్టుకొని నేను ఆ షో అలాంటిది ఇలాంటిది నేను ఎప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఈరోజు మీ ఎన్టీవీ అనే ఛానల్లో ఈరోజు మా ముందు కూర్చోబెట్టి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే కేవలం జబర్దస్త్. అలాంటి షోతో వాళ్ళ రూల్స్ ప్రకారమే నేను వెళ్దామని చెప్పేసి 10 లక్షలు కట్టమన్నారు, కట్టి వెళ్ళాను. మంచితనంతో ఉందాం అనుకుంటున్నాను వాళ్ళతో నేను. రేపు వాళ్ళు పిలిస్తే మీరు వాళ్ళు చేస్తారా, లేదా 10 లక్షలు కూడా ఇచ్చిన తర్వాత చేస్తానంటారా? అది ఇంకా తర్వాత విషయం. వాళ్ళు పిలిస్తే గిట్ట 100% వెళ్తా, వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత విషయం సెకండరీ. అది మళ్ళీ బ్యాక్ చేస్తే మీకు ఇంకా హ్యాపీ, కంఫర్టబుల్. అంతే కదా, సంపాదించుకున్నట్టుంటుంది. ఇంకా ఇక మన సంస్థ, మన ఓన్ సంస్థ, మన దగ్గర 2 సంవత్సరాలు పనిచేసిన సంస్థ ఇక మన అనే ఫీలింగ్ అవుతుంది. సినిమాల గురించి ఇక సినిమాలు అంటే సినిమాలు పర్ఫెక్ట్గా ఇంత ఈ క్యారెక్టర్ సూపర్ అని ఇంతవరకు రాలేదు మనకి. చేశాను డిస్కో రాజా చిన్న క్యారెక్టర్, ఇప్పుడు క్రాక్ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను రవితేజ గారు. దాంట్లో వజ్ర కవచధర గోవింద్ర త్రిగోట్ కామెడియన్ చేశాను. అలా కొన్ని సినిమాలు చేశాను, చాలా సినిమాలు. ఇప్పుడు బయటికి రాగానే కూడా 2 సినిమాలు వచ్చాయి. గుర్తింపు పేరు వచ్చిన సినిమాలు సరిగ్గా పడలేదు. సక్సెస్ఫుల్ సినిమాలు పడలేదు. ఒక పెద్ద సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమానే, ఒక మంచి సినిమా ఆడితే దాంట్లో నాకు క్యారెక్టర్కి గుర్తింపు వస్తే బాగుంటుంది, అంతే. వెయిట్ చేస్తున్నాను. మీరు సాయి కుమార్ గారిని, చిరంజీవి గారిని ఇమినేట్ చేస్తూ మాట్లాడినప్పుడు వాళ్ళు సరదాగా ఎప్పుడన్నా మీతో ఏమన్నారు అసలు? మాకు కలిసినప్పుడు కానీ బయట కలిసి? సాయి కుమార్ గారితో నేను చాలాసార్లు ఒకసారి, ఆయన ముందు చేసింది యూఎస్లో, అమెరికా షికాగోలో ఒకసారి ఈవెంట్లో చేశాను. ఆయన పిలిపించి చేయించారు. ఆయన చాలా మంది చెప్తుంటారంట షూటింగ్లో అక్కడిక్కడ, మీ వాయిస్ యాస్టీజ్ అవినాష్ చేస్తారంటే. ఆయన అన్నారంట నాలాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నా వాయిస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ వాయిస్తో బాడీ లాంగ్వేజ్ చేసేది అవినాష్ ఒక్కడే అని చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ కూడా, అమ్మగారు అండ్ ఆది అన్న అందరూ చాలా బాగా మెచ్చుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ తెలుసు నేను వాయిస్ చేస్తాను. సార్ కూడా అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు, ఫోన్లో మెసేజ్ చేస్తుంటారు, నేను కూడా చేస్తుంటాను. చాలాసార్లు మెచ్చుకున్నారు ఆయన. అంటే ఆయన డేట్ లేదా బిజీగా ఉన్నప్పుడు మీకు డబ్బింగ్ వాయిస్ సినిమాలు కానీ చెప్పారా? లేదు, ఆయన చేసిన క్యారెక్టర్కి ఆయన డబ్బింగ్ చెప్తేనే పర్ఫెక్ట్ ఉంటుంది. అదొక దాన్ని ఏమంటారు, ఆ ఎమోషన్ కానీ ఆ యొక్క ఫైర్ కనబడుతుంది ఆయన వాయిస్లో. ఆయన వాయిస్లో అది ఒక గంభీరత్వం ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. మీరు పెర్ఫార్మెన్స్తో సహా దింపేస్తారు కదా? దింపేస్తాను. చిన్న అభిమానంతో మనం ఇష్టపడితేనే వాళ్ళని. ఇప్పుడు నేను ఇంత యాస్టర్స్గా ఇమిటేట్ చేస్తున్నా అంటే ఆయన అంతా ఇష్టపడ్డాను కాబట్టి. నేను ఎవరైతే ఇమిటేట్ చేస్తున్నాను, ఇప్పుడు నాగేశ్వరరావు గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఇంకేమైనా సాయి కుమార్ గారు కానీ, వాళ్ళందరూ అంత బాగా ఇమిటేట్ చేస్తున్నా అంటే వాళ్ళని నేను దాన్ని ఏమంటారు, ఆవాహించుకున్నాను. నేను వాళ్ళని ఓన్ చేసుకున్నాను. నేను అంత ఇష్టం వాళ్ళంటే.
ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎక్కడ మీ స్టేజ్ చేసింది ఎక్కడ ఇక్కడ ఏ ఊరు ఇప్పుడు బాగా బెస్ట్గా అప్లాజ్ వచ్చింది మీకు బాగా బాగా బెస్ట్గా అప్లోడ్ వచ్చింది నాకు చాలా ఉన్నాయన్న, చాలా. ఇప్పుడు జబర్దస్త్లో చాలా పర్ఫార్మెన్స్ ఉన్నాయి. ఆర్ న్యాయమూర్తి గారిని ఇమిటేట్ చేస్తున్నప్పుడు ఒకటి, సాయి కుమార్ గారిది చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఏదైనా చెప్పలేము. బయట ఈవెంట్కి వెళ్ళినప్పుడు కూడా ఏమైనా చేస్తే వన్స్ మోర్ అంటారు. యూఎస్ వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు చాలామంది మెచ్చుకున్నారు. చాలా వచ్చాయన్న. బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ ఏమన్నారు, ఇలా వెళ్తా అని చెప్తే ఏమన్నారు? నా ఫ్రెండ్స్ ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్తాను అంటే ఎందుకు ఇది వదిలేసి వెళ్ళడం కరెక్టా అని, ఇలా ఉంది పొజిషన్, మరి ఇలా ఉంది అంటే మనం వెళ్దాం అనుకుంటాను ఫిక్స్ అయ్యాను అంటే, సరే నీ కరెక్ట్ అనిపిస్తుంది కదా, నీకు ప్రాబ్లం లేదనుకుంటే నీ కెరియర్ నీ లైఫ్ సరిగ్గా ప్లాన్ చేసుకో నాకు, సరే ఓకే అన్నారు వాళ్ళు కూడా. హ్యాపీగా వెళ్ళి చేసుకున్నాను. ఇక్కడ మీ జబర్దస్త్ టీంలో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, ఎందుకు? నాకు జబర్దస్త్ టీంలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే గెటప్ శ్రీను ఫస్ట్. నేను ఏదైనా సరే ప్రతిదీ ఆయనతో షేర్ చేసుకుంటా. కుటుంబ విషయాలు కానీ, నా పర్సనల్ విషయాలు కానీ, నా కెరియర్ గురించి అన్నీ ఆయనతో షేర్ చేసుకుంటాను. గెటప్ శ్రీను ఎందుకంటే నాకంటే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ సీనియర్, మంచి చెడులు చెప్తారు నాకు. అండ్ నాగబాబు గారు చాలా ఒక ఫాదర్ లాగా ప్రతిదీ ఆయన కూడా అడ్వైస్ ఇస్తుంటారు. ఇప్పుడు జబర్దస్త్ నుంచి ఆయన వెళ్ళిపోయినా కూడా, ఇప్పుడు నేను చేయకపోయినా కూడా రెగ్యులర్గా కలుస్తుంటాను సార్ని, బాబు గారిని. ఆయన మాట్లాడుతుంటే టచ్లో ఉంటాం. సరే ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, చేయరా బాగుంటుంది, ప్లాన్ చేసుకోవాలి. గెటప్ శ్రీను, నాగబాబు గారు. మీతోటి కమెడియన్స్ వరుసగా 100 మంది హీరోలు కూడా అవుతూ ఉంటున్నారు కదా, దానికి మీరేమంటారు? మీరు ఎప్పుడు హీరోగా ఎంట్రీ? నాకు అలాంటి ఆలోచన లేదన్న, అసలు నాకు ఆలోచన లేదు. నేను ఏదో ఒక కామెడీ అని కాదు, నేను ఒక మంచి ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుని ఇండస్ట్రీకి వచ్చాను. అంటే నేను అది చెయ్యను, సూట్ అవ్వని పక్కన పెడితే నాకు ఎప్పుడు అలాంటి ఆలోచన నాకు లేదు మైండ్లో. జనాలు నన్ను ఇలా ఆదరిస్తున్నారు, ఇలానే చేసుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాను. దాంట్లోనే ఒక మంచి క్యారెక్టర్స్ పడి, లైక్ కామెడీ కానీ, లైక్ ఇంకేమన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ, లైక్ అలా నాకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మంచి క్యారెక్టర్స్ చేయండి కానీ హీరోగా చేయడం నాకు ఆలోచన లేదు. సుడిగాలి సుధీర్లా అవ్వాలని హీరోగా చేశారు. అన్న మల్టీ టాలెంటెడ్, డ్యాన్స్ చేయగలుగుతాడు, యాక్టింగ్ చేయగలుగుతాడు, ప్రతిదీ చేయగలుగుతాడు. అండ్ ప్రేక్షకులు కూడా అంత ఫాలోయింగ్ అన్న పెంచుకున్నాడు సుధీర్ అన్న. సుధీర్ అన్న అభిమానిస్తున్నారు కాబట్టి సాఫ్ట్వేర్ సుధీర్ కానీ, ఆ 3 Monkeys కానీ అట్లా కొంచెం ముందుకు వెళ్తున్నారు కాబట్టి అన్నకు సూట్ అవుద్ది అది. ఈ పర్సనాలిటీలో గతంలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. అవునా? ఇప్పుడు నువ్వు హీరో అయ్యే లక్షణాలు కనపడుతున్నాయి పర్సనాలిటీ ప్రకారంగా. ఆ కోణంలో మీరు ట్రై చేయట్లేదా? నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. జస్ట్ నాకు వచ్చి సినిమాలో గుర్తింపు తెచ్చుకొని ఒక ప్రేక్షకుల హృదయాలలో ఉండిపోవాలి, క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, నాకంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకోవాలి, ఇంకా మహానుభావుల చేతితో అవార్డులు తీసుకోవాలని కోరిక. అవార్డులు తీసుకోవడం పర్లేదు కానీ బాగా చేస్తున్నాడు, మంచి ఆర్టిస్ట్, బిజీ ఉంటే చాలా నేను అంతే. ఎవరు ఇన్స్పిరేషన్ మీకు కమెడియన్స్లో బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు చాలా, ఆయన టైమింగ్, ఆయన ఎక్స్ప్రెషన్స్. బ్రహ్మానందం గారిని ఒకసారి చెప్పడం జరిగింది నాకు పర్సనల్గా, నీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, కామెడీ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆయన ఇన్స్పిరేషన్తోనే కామెడీ చేస్తుంటాను నేను. రాజబాబు గారు సినిమాలు చూసారు ఎప్పుడైనా? పాత సినిమాలు చాలా చూశాను. ఆయన అనడం, ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది, ఆయన ఎక్స్ప్రెషన్స్ అనే ఫన్నీగా ఆయన చేసే ఒక బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ చాలా బాగుంటాయి. మీకు బాగా గుర్తున్నది 2 సీన్లు లేదని చేసి? నాకు ఎక్కువ సూర్యకాంతం గారితో కాంబినేషన్ ఉండేది పాత సినిమాలు. నాకు సినిమా పేరుతో గుర్తుండవు, ఎందుకంటే బేసిక్గా నాకు కొంచెం నేను మర్చిపోతుంటాను. అంటే ఇప్పుడు వచ్చిన సినిమా అంటే చెప్తాను, పాత సినిమాల పేర్లు అంటే చాలా ఉన్నాయి. సినిమా పేర్లు అక్కడ సీన్స్ ఏదైనా ఒక కామెడీ సీన్ రామప్రభ గారితో ఎక్కువ చేశాను కాంబినేషన్. పర్టికులర్ గుర్తు రావట్లేదు గారు నాకు. ఆయన నాకు సీన్స్ అని గుర్తుండవు. ఆయన చూసిన తర్వాత ఆ బాడీ లాంగ్వేజ్ నేను ఎక్కువ ఫోకస్ చేసేది బయట కూడా అన్న, బాడీ లాంగ్వేజ్ మేనరిజం ఎక్కువ ఫోకస్ చేస్తుంటాను. నేను వాటిని క్యాచ్ చేసుకొని నేను అవి ఇంప్లిమెంట్ చేసుకుంటాను నా దాంట్లో. అట్లా అయ్య బాబా అని ఆయన చేసే విధానం అన్నమాట. నాకు పర్టికులర్ సీన్స్ నాకు గుర్తులేవు. అవునవును. అంటే కామెడీలో కొన్ని మీరు మామూలుగా ఈ యాంకరింగ్ చేసినప్పుడు కానీ, లేదా ఇమిటేట్ చేసినప్పుడు కానీ కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లాంటి సందర్భాలు ఏమైనా మీకు జరిగినాయా?
ఎలాంటివి మామూలుగా అంటే మా హీరోని ఎలా ఇమిట్ చేస్తావు, లేకపోతే నాకు అలా అట్లాంటి కానీ ఇంతవరకు ఎలాంటి రాలేదన్న. ఈ హీరోల మీద ఎలాంటి మిమిక్రీ చేసేటప్పుడు కొంచెం అట్లా ఏం రాలేదు. హీరోలు అసలు ఇంతవరకు నాకు ఫేస్ చేయలేదు. ఎవరైనా ఇమిటేట్ చేసేటప్పుడు ఇప్పుడు అది 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 ఎక్కడి నుంచి స్కూల్ డేస్ నుంచేనా? దాంట్లో స్కూల్ డేస్ నుంచి. స్కూల్ డేస్ చాలా యాక్టివ్గా ఉండేవాడిని. డాన్స్ కూడా చేసేవాడిని చిన్నప్పటి నుంచి బాగా. చిన్నప్పుడు నేను ఫస్ట్ నేర్చుకున్న వాయిస్ చిరంజీవి గారిది, దాని తర్వాత సాయి కుమార్ గారి వాయిస్. చిరంజీవి గారి వాయిస్ ఇది ప్రేమ లైఫ్లో చిన్న పాటే కానీ ప్రేమ లైఫ్ కాదు, దానికోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయడం క్షమించాలని నేరం. ఈ డైలాగ్తో స్టార్ట్ చేశాను. అలా నేర్చుకుంటూ సాయి కుమార్ గారి వాయిస్, నీ వాయిస్ బేస్ వాయిస్ ఉంది అని చెప్పేసి. ఎక్కువ ఏ డైలాగ్ చెప్తూ ఉంటారు సాయి కుమార్ది? సాయి కుమార్ గారిది అదే అవసరాల కోసం దారుడు, ఆ డైలాగ్ చెప్తుంటాను. చెప్పండి సార్. ఒక్కసారి పురాణాలు దట్టచ్చు చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరే నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదల్చి చూడు, కనిపించే నిజమొక్కటే ఆకలి. తప్పించే ఆత్మల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారిపోతుంది. నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తులా కరిగిపోతాయి. ఆ రోజు ఆ క్షణం నా స్వాధీనం లేకుండా చేసిన తప్పుకి జీవితం అంతా లెక్క చెల్లిస్తూనే ఉన్నాను. తండ్రిలా, భర్తలా, బండ్రోత్తులా ఆలోచించి తప్పు చేసినవైతే ఆ రోజే వీడిని చంపి నిజాన్ని పాతి పెట్టేవాడిని. చిన్న కసాయి నిజాన్ని చూడడానికి వచ్చావా? చూడు, చూసి ఈ నిజాన్ని మింగు. నన్ను క్షమించరా, నన్ను క్షమించు. సూపర్, వండర్ఫుల్. యాక్చువల్లీ ఇంకా అక్కడ ఇక్కడ స్టూడియో అదిరిపోయింది. చాలా చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్లో మీరు ఈ టాస్క్ల గురించి భయపడిపోతూ కొంచెం ఇదే ఫీల్ అయ్యారు. ఎక్కువ టాస్క్లు వచ్చినప్పుడు టాస్క్ల గురించి భయపడేవాడిని కాదు, కానీ నామినేషన్స్ అప్పుడు నేను నిజంగా ఒప్పుకోవాలి, భయపడేవాడిని. నామినేషన్స్ అప్పుడు భయపడేవాడిని. 100% భయపడాలి. ఎందుకు భయపడకూడదు? మనం ఒక పర్పస్ మీద, గోల్ మీద వచ్చినప్పుడు వెళ్ళిపోతామన్న భయం వరకే ఉంటుంది. ఇప్పుడు మనిషికి చచ్చిపోతామన్న భయం ఉంటుంది కంపల్సరీ. అది చచ్చిపోతున్నానో తెలిసి చచ్చిపోతానేమో, ఇప్పుడు నన్ను చంపేస్తారేమో అని ఎదురుగా మనం కత్తి పట్టుకొని మన ముందు నిల్చుంటే వాడు చంపేస్తున్న భయం ఉంటుందా ఉండదా? చచ్చిపోతున్నామని భయం ఉంటుంది. అలాగే నా దృష్టిలో నామినేషన్ ప్రక్రియ అనేది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అనేది నాకు అది ఈక్వల్. ఎందుకంటే ఓకే, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నన్ను సేవ్ చేసే వాళ్ళు ఉన్నారు, కానీ ఒక భయం అక్కడ ప్రతి ఒక్కరికి భయం ఉంది లోపల, కానీ ఎవరు ఎక్స్ప్రెస్ చేయలేదు ఫీలింగ్స్ని. నేను ఎక్స్ప్రెస్ చేసుకున్నాను, నాకు ఫీలింగ్ అలా వచ్చింది. అందుకే భయపడి నా ఫేస్లో బయట తెలిసిపోతుంది. అది నేను ఫీల్ అవుతున్నాను. నేను ఫీల్ అయ్యే లోపల పెట్టుకొని యాక్ట్ చేయలేను, బయటికి మనసులో పెట్టుకొని నేను యాక్ట్ చేసుకుంటూ అలా ఉండలేను. నేను నాకు ఫీల్ అయ్యాను కాబట్టి నా ఫేస్లో అలా ఎక్స్ప్రెషన్ తెలిసింది. భయపడేవాడిని, ఎందుకంటే ఎక్కడ ఎలాంటి సిల్లీ రీజన్స్ నామినేట్ చేస్తారేమో, ఎక్కడ పంపించేస్తారేమో నా భయం. నువ్వు పర్ఫెక్ట్ రీజన్ చెప్పు, అవినాష్ ఈ విధంగా తప్పు చేశాడు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి 12వ వారంకి 11వ వారంకి వచ్చి కూడా సిల్లీ రీజన్ చెప్తే, దానికి సిల్లీ రీజన్ చెప్పి నామినేట్ చేస్తే ఆ నామినేషన్లో నేను ఎలిమినేట్ అయిపోతాను చిన్న భయం ఉంటుంది కన్నా, ఆ విషయంలో నేను భయపడేవాడిని. అలా అని చెప్పి టాస్క్లు వచ్చినప్పుడు అసలు భయపడేవాడిని కాదు. ఎలాంటి టాస్క్ అయినా సరే చింపేయాలా అనే ఒక చాలా టగ్గఫర్ ఉండేవాడిని. అది అంటే మీరు బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యే ముందు బయట అప్పులు, ఈఎంఐలు, పరిస్థితులు అవి కాకుండా 10 లక్షలు ఇవన్నీ టెన్షన్ లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ఆ 10 లక్షలను గుర్తొచ్చి కొంచెం ఎలాగైనా ఆ కసి ఇదే ఉంటుంది, మనం ఎలాగైనా సంపాదించాలి, ఎలాగైనా గోలుగా కప్పు కొట్టాలి, లేదా 10 లక్షలు గెలుచుకోవాలి, లేదా 50 లక్షలు గెలుచుకోవాలి, ఆ ఏం ఉంటుంది కదా, ఆ 10 లక్షలు గుర్తొచ్చినాయి మీకు? గుర్తు రాలేదా? ఆ టైంలో అవి గుర్తు చేసుకుంటే నేను మళ్ళీ అక్కడే ఉండిపోతా. అవి గుర్తు చేసుకుంటే నేను ఎప్పుడైనా సరే సంపాదిస్తే డబ్బులు లెక్క పెట్టుకుని ఉన్నా. ఈరోజు నాకు అక్కడి నుంచి ఇంత వస్తుంది, ఇక్కడి నుంచి ఇంత వస్తుంది, ఇవన్నీ ఇంత మొత్తం లెక్క పెట్టుకునేప్పుడు వచ్చేటి వస్తుంటాయి, పోతుంటాయి. నా దృష్టిలో డబ్బులు లెక్క పెట్టుకుంటే అది ఎక్కువ నిలవదని నా ఉద్దేశం. ప్రతిదీ నేను క్యాల్కులేట్ చేసుకుని ఈరోజు నాకు ఇంత ఇక్కడ నుంచి ఒక 1,00,000 రూపాయలు వస్తుందా, ఈ నుంచి ఒక 50,000 వస్తుందా, 1,00,000 ఇది 50,000 అని అసలు లెక్క పెట్టుకోను. ఇంత వచ్చింది నాకు అని ఎప్పుడు పెట్టుకోను. అలా నా పని నేను చేసుకుంటూ పోతాను. ఎలా జరిగేది అలా జరుగుద్ది. ఇంట్లో కూడా నేను ఈ 10 లక్షల టాపిక్ అసలు
ఎక్కువ డిస్కస్ చేయలేదు. జస్ట్ వచ్చిన బాధ ఉండేది, బయట నాకు వెళ్తే ఏం లేదు అని ఒక భయం ఉండేది, బాధ ఉండేది. అంతేగాని గేమ్లో ఉన్నప్పుడు అప్పులు ఉన్నాయి, ఇవి తీర్చాలి, నాకు హీరో ఇంత వచ్చిందని లెక్క పెట్టుకునేవాడిని కాదు. ఇంట్లో ఏమన్నారు, ఇలా 10 లక్షలు ఇలా కట్టాల్సి వస్తుంది అంటే ఏమన్నారు ఇంట్లో? మా అమ్మ నాన్న ఇంట్లో చెప్పలేదు ఇవన్నీ. ఓహో. నాకు నేనుగా ఎదగాలనుకుంటున్నాను, నాకు నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు నేనే ఆ బాధ అనుభవించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా కొడుకు ఇంత బాధలు ఉన్నాయంటే వాళ్ళకి చెప్తే, ఇలాంటి వయసులో వాళ్ళకు చెప్తే కరెక్ట్గా అనిపించింది. ఇంటికి పెద్ద కొడుకుగా ఎక్కువ బాధ్యతలు మీ మీద బరువు మీద పడ్డారు కూడా. పెద్ద కొడుకు చంద్రశేఖరన్ మా అన్నయ్య. ఊర్లో అన్ని అమ్మ నాన్న వాళ్ళు అన్ననే చూసుకుంటాడు. నేనే ఆయన ఫైనాన్షియల్ కానీ లైక్ ఏమైనా మెడికల్గా నేను ఇవి చూసుకుంటాను అమ్మ నాన్నని. అండ్ 100% ఇప్పుడు ప్రజెంట్ అయితే నా మీదనే బరువు బాధ్యతలు ఉన్నాయి. తమ్ముళ్ళవి అన్నీ నేనే. ఎందుకంటే ఒక వీళ్ళు వెళ్తున్నాడు ఇండస్ట్రీలో, వీళ్ళు వెళ్తున్నాడు కొంచెం అన్నీ తెలుసు. అండ్ అన్నయ్యలు ఇద్దరు వాళ్ళు మ్యారేజ్ అయింది, అమ్మ నాన్న ఆరోగ్యంగా చూసుకుంటారు. వెళ్ళి ఊర్లో ఇద్దరే ఉంటారు అమ్మ నాన్న. అప్పుడప్పుడు వెళ్తుంటాను నేను. ఊర్లో ఉండేది పెద్దన్నయ్య చిన్నయ్య, వాళ్ళు అక్కడ అమ్మ నాన్న ఆరోగ్యంగా చూసుకుంటారు. బిగ్ బాస్ నుంచి బయట రాగానే మీ ఊరు జంప్ అయిపోయినారు. అక్కడ అనుభవాలు. నేను ఒకటే విషయం చెప్తున్నాను, మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూశాను నేను, నాకు చాలా బాధ అనిపించింది. నా యొక్క ఈ విజయంలో ఇంత రావడం, నాకు విజయం ఇది విజయం కాదు నా దృష్టిలో. ఇది ఒక నేను సక్సెస్ కాదు, నాకు సక్సెస్ అనేది ఇంకా చాలా ముందుంది. ఈ సక్సెస్లో వెళ్తున్నాను, ఇంకా సక్సెస్ అవ్వడానికి ఇంకా ట్రావెల్ చేస్తున్నా. ఒక దాంట్లో చూశానన్న, నేను ఇప్పుడు ఎన్టీవీ తరఫు నుంచి చెప్పాలనుకుంటున్న విషయము. ఒక సోషల్ మీడియాలో ఎవరు పెట్టారు, నేను పేరు చెప్పను. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అవినాష్కి గర్వం పెరిగింది, ప్రౌడ్నెస్ వచ్చింది అని అన్నారు. ఎందుకు తీరా చూస్తే మీడియా వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, బట్ ఎవరికి ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు, సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేసిన మీడియాకి అవినాష్ సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి, అవినాష్కు మంచి అవకాశాలు రావాలి, మళ్ళీ అవినాష్ ముందుకు కొనసాగాలని కోరుకుంటూ అని చెప్పి పెట్టారు. అది నా ఇట్లా చూస్తున్న యూట్యూబ్లో చూస్తే బాధ అనిపించింది. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూ అయినా చూడండి పాతవి కూడా, ఈ రోజు ప్రతి ఒక్క సెలబ్రిటీ, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ మీడియా లేకపోతే ఇంత స్థాయికి రారు ఎవరైనా సరే. మీడియా అనే సపోర్ట్ లేకపోతే ఏ ఆర్టిస్ట్ ఇంత స్థాయికి రారన్న. వాళ్ళు ఉండడం వల్లనే ఈరోజు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ముందుకెళ్తున్నారు. అలాంటిది ప్రతి ఇంటర్వ్యూలో నాకు మీడియా సపోర్ట్ ఉన్న వాటి మీడియా ప్రధాన కారణం అని చెప్తుంటాను నేను. అలాంటిది నేను ఎందుకు ఇంత డిలే అయిందంటే కూడా కారణం చెప్తాను. నాకు పర్సనల్ లైఫ్ ఉందన్న, నాకు ఫ్యామిలీ ఉంది. మీకు ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడం వల్ల మీరు అలా స్టేట్మెంట్ పెట్టారు ఎవరు యూట్యూబ్లో. నేను మనిషిని కదండి, బయట 3 నెలలు 4 నెలలు అమ్మ నాన్న చూడకుండా, నాన్న హార్ట్ పేషెంట్, కరోనా వచ్చింది, నేను వాళ్ళతో గడపాలంటుంది కదా. నేను వచ్చేసి నేను ఏదో సాధించానని నేను చెప్పట్లేదు ఇక్కడ, ఏదో సాధించాలని ఇక్కడ ఇంటర్వ్యూ, అసలు నేను ఏం సాధించాలని ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా, అసలు నేను నా దృష్టిలో నేను సాధించడం కాదు. నేను గొప్ప 10 సినిమాలు చేసి ఒక మంచి పేరు తెచ్చుకొని అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తే చాలా ఘనంగా అప్పుడు చెప్తాను, అన్న నాకు ఇది చేసి ఈ సినిమాలో క్యారెక్టర్ నాకు ఇలా వచ్చింది, ఈ సినిమాలో క్యారెక్టర్ నవ్వారు అని చెప్పి అప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తాను. ఆయన ఇంకోటి, నేను బయటికి రాగానే ఎక్కడ కలవకుండా, ఎవరిని కలవకుండా డైరెక్ట్ అమ్మ వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే, అందరినీ కలిసి వెళ్తే ఈలోపు ఏదైనా కరోనా అటాక్ అయిపోయి మళ్ళీ వాళ్ళ ఏజ్డ్ వాళ్ళకి ఎక్కడ దగ్గర వాళ్ళతో ఫ్రీగా ఉండలేను, అనే వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వాళ్ళు ఫ్రీగా ఉండలేను. వాళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత వచ్చిన రాగానే మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు బయటకి ఎక్కడ తిరగొద్దు, రీయూనియన్ ఉంటుంది, మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వకుండా అది కూడా ఒక ఛానల్లో లైవ్ ఇచ్చాను. సుజాత, మా బిగ్ బాస్ సుజాత, జోర్దార్ సుజాత అడగడం వల్ల ఒక లైవ్కు ఎవరు టచ్ చేయరు, డైరెక్ట్ వచ్చేసి కూర్చో, అది కూడా ఎక్కడ అమ్మ కలిసి వచ్చిన తర్వాత ఇచ్చాను. తను కూడా మీ దాంట్లో చేసింది. జస్ట్ వెళ్ళి కూర్చున్నాను. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వాలి అంటే, తర్వాత రీయూనియన్, డ్యాన్స్ రిహార్సల్స్, బిగ్ బాస్ ఫినాలే, వారికి టైం కేటాయించాను. ఇప్పుడు అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఎన్టీవీకి వచ్చి మీతో ఇస్తున్నాను. దయచేసి తప్పుగా ఎవ్వరు అనుకోకండి, ప్రతి మీడియా అందరికి చెప్తున్నాను, మీరు లేకపోతే అసలు మేము లేము, నాకు ఎలాంటి గర్వం రాలేదు. గర్వం వస్తే ఇట్లా ఈరోజు ఎన్టీవీలో ఇలా నన్ను ఇంటర్వ్యూ చేయరు. అండ్ నేను ఎప్పటికీ మీ మనిషినే, మీ అందరు మీడియా వాళ్ళు లేకపోతే నాకు అసలు ఇది స్థాయికి వచ్చేవని కాదు. గర్వం అని చెప్పేసి అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి, చాలా బాధపడుతున్నాను. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. నాకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉండాలి.
ప్లీజ్ దయచేసి అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి. ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ఇస్తే ఒకలాగా, ఇవ్వకపోతే ఒకలాగా పెట్టకండి దయచేసి అని ప్రతి ఒక్కరికి ప్రేమతో మీ అవినాష్ చెప్తున్నాడు. థ్యాంక్ యూ. బిగ్ బాస్లో మీ మిగతా కంటెస్టెంట్స్ గురించి మీరు ఏం చెప్తారు? మిగతా కంటెస్టుల గురించి నా దృష్టిలో ప్రతి ఒక్కరు విజేతనే. ఎందుకంటే అన్న ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇదే చూసుకుందాం, మన ఎన్టీవీ ఛానల్ గురించి తీసుకుందాం. ఛానల్ పెట్టి ఒక యాంకర్ని పెట్టేసి వదిలేస్తే ఛానల్ రన్ అవుద్దా? ఒక న్యూస్ రీడర్ని పెట్టేసి రన్ అవ్వదు. దానికి తగిన టెక్నీషియన్స్ ఉండాలి, ఎడిటర్స్ ఉండాలి, అండ్ కెమెరామెన్స్ ఉండాలి, అందరూ ఉండాలి. బిగ్ బాస్ కూడా ఒక్కరిని పెట్టేస్తే షో అన్నారు. ఇంతమంది ఉంటేనే ఇన్ని వారాలు వచ్చింది. ఇంతమంది ఉంటేనే వాళ్ళు చేసుకుంటూ వస్తేనే ప్రేక్షకులు చూసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ యొక్క బిగ్ బాస్ సీజన్ 4 అని కాదు, ఏ సీజన్ అయినా సరే నా దృష్టిలో అందరు విన్నర్సే. ఇది ఒక టీం వర్క్ లాగా అనిపిస్తుంది నాకు. ఎవరి ఆట వాళ్ళు ఆడారు, ఎవరి ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఇచ్చారు, ఎవరు ఇవ్వాల్సిన కంటెంట్ వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఉండే పరంగా ఉన్నారు, ఎలిమినేట్ అయిపోయారు. నా దృష్టిలో అందరు విన్నర్సే. అసలు మీ దృష్టిలో పర్సనల్గా ఎవరు కప్పు గెలుచుకుంటారు అనుకున్నారు? నా దృష్టిలో అయితే నా ఫ్రెండ్ హర్యానా గెలుస్తానని అనుకున్నాను. హర్యానా ఎందుకు? ఎందుకంటే తను బోల్డ్, స్ట్రేట్ ఫార్వర్డ్, ముఖం మీద మాట్లాడుతుంది, ఫైట్ చేస్తుంది, గర్ల్ పవర్ ఏంటో చూపించింది. అబ్బాయిలకి ఈక్వల్గా ఫైట్ చేస్తుంది. నేను స్టార్టింగ్ ఇదే మాట చెప్తున్నాను హౌస్లో కూడా. ఏదైనా సరే అబ్బాయి గట్టిగా మాట్లాడితే భయపడదు, తను కూడా గట్టిగా మాట్లాడేస్తుంది. తను స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతుంది. టాస్క్ కూడా చాలా టాస్క్ వస్తే ఈ టాస్క్ చేయాలంటే ఇంకా ఆ టాస్క్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొంటె రాక్షసులు అని టాస్క్ ఇచ్చాను. నిజంగా అప్పుడు రాక్షసులా బిహేవ్ చేసింది, నేను కూడా ఒక రాక్షసులా బిహేవ్ చేశాను. ఇన్వాల్వ్ అయిపోద్ది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని చూసి నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకనొక టైంలో గేమ్ విషయంలో, టాస్క్ల విషయంలో తనలో నన్ను చూసుకుంటాను. అందుకే మా ఇద్దరు కలిసి సెట్ అయింది. నేనైనా సరే ఇప్పుడు ఒక కామెడీ చేయాలనుకుంటే ఫ్లోలో స్పాంటేనియస్గా అప్పటిదప్పుడు ఏదైనా క్రియేట్ చేసుకుంటాను. ఆ అమ్మాయి టాస్క్లో అప్పటిదప్పుడు ఏదైనా క్రియేట్ చేసి ఓన్గా క్రియేట్ చేసుకొని చేస్తుంది. అది నాకు నచ్చుతుంది బాగా ఆ అమ్మాయిలో. అందుకే నా ఫ్రెండ్ హర్యానా గెలుస్తా అనుకున్నాను నేను. ఆమె లైఫ్ స్టోరీ చెప్పినప్పుడు చాలామందికి కొంచెం బాధగా అనిపించింది, కొంచెం అనిపించింది. మీకేమనిపించింది? నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఈ సొసైటీలో 100% మగతోడు కావాలి ప్రతి ఇంటికి. అలాంటిది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ కొంచెం దూరం లేకపోవడము, తన సొసైటీలో వాళ్ళ అమ్మ ఇద్దరు పిల్లల్ని అలా ఆడపిల్లల్ని పెంచుకుంటూ కొంచెం స్ట్రిక్ట్గా ఇలా ఉండాలమ్మా, ఇలా మాట్లాడాలమ్మా సొసైటీలో అని చెప్పడం చాలా బాధ అనిపించింది. అప్పుడు అనిపించింది ఆ అమ్మాయి విషయం ఒకటి, హారిక విషయం ఒకటి అనిపించి, ఇంత సొసైటీలో ఇంత ధైర్యంగా బతుకుతున్నారు మీరు, నేనే పిచ్చోలో మగాడిగా నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఇంకా ధైర్యం పెరిగింది. సూపర్. మీరే ఇంత ధైర్యంగా బతుకుతున్నప్పుడు, ఇంత పేరు తెచ్చుకొని ఇంత ఇట్లా ఉన్నాను, నేను ఎందుకు చచ్చిపోవాలనుకున్నాను అని చెప్పేసి ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో చెప్పాను. మిమ్మల్ని చూసిన తర్వాత, మీ స్టోరీస్ ఉన్న తర్వాత నాకు ఇంకా ధైర్యం వచ్చేసింది అని చెప్పేసాను. చాలా బాధ అనిపించింది. బట్ అవన్నీ మర్చిపోయి ఆమె వాళ్ళు హారిక కానీ హర్యానా కానీ చాలా గట్స్తో ఒక ధైర్యంతో బతుకుతున్నారు వాళ్ళు సొసైటీలో. చాలా మంచిగా అనిపించింది. మీరు చెప్పిన ఆవిడకి హర్యానా గెలిస్తే బాగుండేది, ఇప్పుడు ఆ గెలవలేదు కాబట్టి బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఆ అమ్మాయికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? 100% ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్పాను. ఆ ఫ్రెండ్ సపోర్టు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఉంటుంది, బయట ఉన్నప్పుడు ఉంటుంది. ఎందుకంటే 100% ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ నిజ జీవితంలో కొంతమంది మనకు సపోర్ట్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు శ్రీముఖి ఉంది, గడప్స్ ఉన్నారు. వాళ్ళ నా జీవితం నాకు ఇప్పుడు ఇది అనేది బిగ్ బాస్ కాదు, నేను నార్మల్ లైఫ్. వాళ్ళు నాకు ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నా హెల్ప్ ఉంటే నేను వాళ్ళకైనా సాయం హెల్ప్ చేస్తున్నాను. అది మనీ పరంగా కానీ, లేకపోతే పర్సనల్గా ఇంకేమైనా కానీ, మాట పరంగా కానీ, చేతపరంగా ఏదైనా సరే ఆ విషయంలో నేను హర్యానాకు 100% సపోర్ట్ చేస్తుంటాను ఎప్పటికీ. నేను తనకు చెప్పాను, బయటకు వచ్చినా కూడా నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్పామని సపోర్ట్ చేస్తాను. కనుక నాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. అదే ఇంకా ఫ్రెండ్షిప్ అంటే. గ్రాండ్ ఫినాల్లో బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కలిసినప్పుడు మీతో ఏం మాట్లాడింది హర్యానా? ఫస్ట్ వచ్చినాక ఐ మిస్ యూ అన్నది బయటకు రాగానే. అసలు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మీ దగ్గర పక్కన కూర్చుంది. ఏం మాట్లాడుకున్నారు? ఐ మిస్ యూ అవినాష్, సారీ అవినాష్ అన్నది. ఎందుకమ్మా అంటే గెలవలేకపోయినంటే పర్లేదమ్మా, నువ్వు టాప్ ఫైవ్లో ఉన్నావు చాలు, నువ్వు కప్పు గెలవకపోయినా సరే జీవితంలో ఇలాంటి కప్పులు ఎన్నో గెలుస్తాను ఒక మాట అన్నాను. చాలా మిస్ అయ్యాను అని చెప్పింది హౌస్లో. ఫస్ట్ చెప్పింది మిస్ యూ అని చెప్పింది రాగానే. తనలో బాగా నచ్చినాయి ఏంటి? తను బాగా నచ్చింది ఏంటంటే పాయింట్ మాట్లాడుతుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా కరెక్ట్ పాయింట్ పట్టుకొని ఇంకా ఎదుటోడు మాట్లాడకుండా పాయింట్ మీద
పట్టుకొని మాడుతుంది, స్ట్రేట్ కరెక్ట్ పాయింట్ మాడుతుంది. ఆ మాట్లాడే పాయింట్ విధానం నాకు నచ్చుతుంది. అది నచ్చనిది ఏంటంటే అప్పుడప్పుడు ఇదే స్ట్రేట్ ఫార్వర్డ్ నచ్చుతుంది పాయింట్ మాట్లాడేది. అప్పుడప్పుడు అన్నిసార్లు పనికిరాదు అది. కొన్నిసార్లు కొంచెం మనం ఎదురు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటే కొంచెం వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి అలా కొంచెం మొహం మీద మాట్లాడకపోతే బాగుంటుంది అనిపిస్తుంది. అదే శ్రీముఖికి మీకు అసలు పరిచయం ఎలాగా, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి? పటాస్ అనే ఒక కామెడీ షో ద్వారా పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి శ్రీముఖి, నేను నా కామెడీకి చేయడం శ్రీముఖి నచ్చుతుంది. అలా ఫ్రెండ్స్ అయ్యాము. అలా ఫ్రెండ్షిప్ అలా ఇప్పుడు కొనసాగుతుంది. అలా జీవితంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. ఉంటుంది కూడా. ఏంటి తనలో మీకు నచ్చింది? తనలో నాకు నచ్చింది ఏంటంటే చిన్న పెద్ద ఆర్టిస్ట్ చూడదు. ఆర్టిస్టులకు ఎవరైనా ఇబ్బంది ఉంటే, ముఖ్యంగా లేడీ ఆర్టిస్టులు ఏమైనా ఉంటే ఇబ్బంది ఉంది, నాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వెంటనే రియాక్ట్ అవుద్ది. వాళ్ళకి మంచి మంచి సజెషన్స్ చెప్తుంది. ఫ్రెండ్స్కి బాగా వాల్యూ వస్తుంది. ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ వస్తుంది. బయట కనపడకపోవచ్చు కానీ తనలో ఫ్రెండ్స్కి బాగా వాల్యూ ఇస్తుంది. బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్ ఉంటే ఇంకా తను చాలా హ్యాపీ. మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందా? మా ఫ్రెండ్షిప్ బాగా వర్కౌట్ అయింది. మా ఫ్రెండ్షిప్ ఏంటంటే మేము ఎక్కడైనా ఇద్దరం కలిసి చేస్తే తను హైపర్, నేను హైపర్. నేను హెవీగా చేస్తే తను హెవీగా చేస్తుంది. అలా మేము షోలో వెళ్ళినప్పుడు మా ఇద్దరం మాట్లాడుకునే మేము చేసే విధానం ఇద్దరికి బాగా సెట్ అవుద్ది. అది మా ఫ్రెండ్షిప్లో అంత ఫ్రెండ్లీ ఉంటాం కాబట్టి నేను ఏమైనా పని చేసిన తను వెంటనే రియాక్ట్ తను ఇంకో పని చేస్తుంది. అట్లా ఒక హైపర్గా మా ఇద్దరు బాగా వర్కౌట్ అవుతుంది. అలా ఉండడం వల్ల ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా మీరు నమ్ముతున్నారా? 100% నమ్ముతాను. మీ ఇద్దరం ఉంటే గిట్ట కంపల్సరీ సక్సెస్ అవుద్దని 100% కోరుకుంటాను. మీ ఇద్దరు కలిసి చేసి బయట షోలు చేసినవి ఏమేంటి? ఈవెంట్ చేసాం ఎక్కువ. మా టీవీలో స్టార్ట్ మ్యూజిక్ అనే షో చేసాం, ఒకటి ఒక సీజన్ చేసాం. అండ్ పటాస్ అనే ప్రోగ్రామ్ చేసాం. అండ్ యూట్యూబ్లో కూడా కొన్ని వీడియో చేసాం. అవి మంచి కొన్ని లక్షల మంది చూస్తారు, వ్యూస్ కూడా. ఓకే. బిగ్ బాస్ 1, 2, 3 ఇప్పుడు 4 అయినాయి. ఈ 4 మీద మీ అనాలిసిస్ ఏంటి? అంటే మీరు బిగ్ బాస్ 1 చూస్తుంటారు, 2 చూస్తుంటారు, 4 చూసారు కదా. ఈ 4 మీద మీ అనాలిసిస్ ఏంటి, ఏం చెప్తారంటున్నా? బిగ్ బాస్ నిజంగా ఇట్స్ అ గ్రేట్ షో. గుర్తింపు లేని వాళ్ళని తీసుకొచ్చి ఒక సెలబ్రిటీని చేస్తుంది. ఆయన గుర్తింపు తీసుకొచ్చి ఇంకా పేరుని రెట్టింపు చేస్తుంది. కానీ ఎవరు సక్సెస్ అయ్యారు? అది వాళ్ళు కాపాడుకోవాలి. అది ఎవరి లోపం? వాళ్ళ లోపం? వాళ్ళ లోపం అని చెప్పను. ఇప్పుడు సినిమా ఇవ్వడం అనేది మీ బాధ్యత అన్న. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ఇవ్వడం బాధ్యత. సినిమా అది వర్కౌట్ అవ్వకపోతే పక్కన పెడితే, నువ్వు వర్కౌట్ అవ్వలే అని చెప్పేసి నువ్వు అక్కడే అయిపోవద్దు, ఇంకోదాన్ని ట్రై చేయాలి. ఇప్పుడు మనకు ఒక నేమ్తో మనం బయటకు వచ్చాం. అది మంచి నేమా చెడ్డమో తెలియదు. అక్కడి నుంచి మనం ప్లాన్ చేసుకోవాలి సక్రమంగా కెరియర్ని. నేను వచ్చి చేశాను కదా అని చెప్పి సైలెంట్గా ఇంట్లో కూర్చోవట్లేదు. ఇప్పుడు నేను ఈరోజు కూడా బయట ఆఫీసులు తిరుగుతున్నా, సినిమా ఆఫీసులు వేషాల కోసం తిరుగుతున్నాను. నేను వచ్చిన సినిమాలు చేయడానికి. అలా అని చెప్పేసి నేను బిగ్ బాస్ నుంచి వచ్చాను కదా నేను తిరగకూడదు, నా దగ్గరికి వస్తే నేను అసలు అనుకోను. నేను తిరుగుతాను. నేను ఇప్పుడు మేము ముందుకు వచ్చే ముందు ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. ఓకే. సినిమా మనం అది అంటే ఇప్పుడు బిగ్ బాస్లో ఫామ్ అయిన తర్వాత కూడా మనం వేషాలు అడగాలి వస్తాయా? ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత వేషాలు అడగాలని మీరు అంటున్నారు. ఎందుకు అడగకూడదన్నా? ఒక మాట మిమ్మల్ని పాపులారిటీ మీకు వచ్చేస్తుంది కదా. ఆ పాపులారిటీ అంటే ఏం చేశారు? దాన్ని క్యాష్ చేసుకుంటాక, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాక, దాన్ని క్రేజ్ చేసుకుంటాకు డెఫినెట్గా కొన్ని సినిమాలు డెఫినెట్గా బిగ్ బాస్ నామినేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఓ క్రేజ్ వస్తుందని నిర్మాత కానీ డైరెక్టర్ కానీ ఉంటుంది కదా. 100% కొన్ని మన వరకు వస్తాయి, కొన్ని ఫోన్ ద్వారా వస్తాయి, కానీ కొన్నిటికి మనం వెళ్ళాలి. ఇప్పుడు అన్ని సినిమాల వరకు వస్తాయని చెప్పి అనుకోవడం వేరు, నాకు ఈ సినిమాలో యాక్ట్ చేయాలని కోరిక వేరు. అది వేరు. ఇప్పుడు నాకు ఆ సినిమాలో యాక్ట్ చేయాలి, ఆ డైరెక్టర్తో వర్క్ చేయాలని, నాకు ఈ హీరోతో వర్క్ చేయాలన్నప్పుడు మనం వెళ్ళాలి. ఇప్పుడు మన కోరికలు వేరు ఉంటాయి. మనం వెతుకుంటూ వచ్చేవాళ్ళు వేరే ఉంటారు, మనం వెతుకుంటూ వెళ్ళే వాళ్ళు వేరే ఉంటారు. మనం ఇష్టపడి వచ్చేవాళ్ళు వేరే ఉంటారు, నేను ఇష్టపడుతూ వెళ్ళేవాళ్ళు వేరే ఉంటారు. సినిమా ఇప్పుడు నాకు పాపులారిటీ వచ్చింది, ఇది పాపులారిటీ ఇంకా నాకు చాలా లైఫ్గా నేను అనుకోవట్లేదు. నాకు ఇదే జీవితం, ఇదే లైఫ్, సినిమాలు నాకు ఇక్కడ అయిపోవాలని నేను అనుకోవట్లేదు అన్న. ఇంకా నాకు ఈ పాపులారిటీ నాకు ఇది కాదు నా సక్సెస్. నా సక్సెస్ ఇంకా చాలా ఉంది. ప్రతి సినిమా చేసి, ప్రతి క్యారెక్టర్ చేసి ప్రేక్షకులు మెప్పించడం నా సక్సెస్. నా క్యారెక్టర్కి న్యాయం చేసి ప్రేక్షకులు దాన్ని ఆనందించడం నా సక్సెస్ అని నేను అనుకుంటా. మీకు వేషాలు రాకపోవటం, మంచి వేషాలు రాకపోవటం, లేదా వేషాలు రాకపోవటం లోపం ఎక్కడ జరుగుతుందంటారు? దాన్ని నేను లోపం అని అన్నాను.
లోపం ఎందుకు అవుద్దన్నారా? అంటే మీ అదృష్టం అంటే ఇప్పుడు సినిమాలు రాను అందరికి లోపాలు పెట్టినా కాదు కదా. నా అదృష్టం కూడా నేను టైం పడుతుంది. వెంటనే సక్సెస్ ఇండస్ట్రీ వచ్చిన వెంటనే సక్సెస్ కొట్టలేము, వెంటనే క్యారెక్టర్లు పడవు. మన గురించి తెలియాలి, మన టాలెంట్ తెలియాలి వాళ్ళకి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నాకు బిగ్ బాస్ చేశాను, వచ్చిన తర్వాత ఇట్లా 2-3 సినిమాలు పడ్డాయి. బిగ్ బాస్ రాకముందు కూడా సినిమాలు పడ్డాయి. సినిమా పడకుండా అయితే ఏం లేవు, పడ్డాయి. దాని తర్వాత క్యారెక్టర్ పడలేదు. ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ కూడా పెద్ద పెద్ద హీరోల పెద్ద పెద్ద కమెడియన్లకు కూడా స్టార్టింగే అద్భుతమైన క్యారెక్టర్ ఎవరికి పడలేదు. అలా క్యారెక్టర్ చేసుకుంటూ ఒక మంచి మంచి క్యారెక్టర్లు పడ్డాయి. బిగ్ బాస్ వెళ్ళి రావడం వల్ల మీ కెరీర్కి ఏ విధంగా ఇప్పుడు ఉపయోగపడుతున్నారు ఇప్పుడు అనుకుంటున్నారు బయటకు వచ్చిన తర్వాత? నేను అదే చెప్తున్నాను అన్న. ఇప్పుడు ఒక షోలో నేను కొన్ని టీమ్స్లో ఒక టీం నాది, ఇంతకుముందు టీమ్స్లో నాది ఒక టీం. ఆ టీంలో మళ్ళీ పర్టికులర్గా కొంతమంది, దాంట్లో ఏంటి అందరు కమెడియన్స్, అక్కడ అందరు కమెడియన్సే కాబట్టి అది అలా వెళ్ళిపోద్ది. ఇల్లు చూసి అట్లా దాంట్లో వెళ్ళిపోద్ది. అది నాది అవినాష్ పర్టికులర్గా ఉండదు. బిగ్ బాస్ అనే షోలో ఎంటర్టైన్మెంట్ చేసేది ఉన్నారు చాలామంది నాతో పాటు, బట్ నాకు ఎక్కువ స్కోప్ దొరికింది. నేను అది క్రియేట్ చేసుకున్నాను, నేను ఓన్ చేసుకున్నాను. నేను ఈ సిచ్యువేషన్లో ఇక్కడ కామెడీ చేస్తే బాగుంటుందిరా అని నేను ఓన్ చేసుకొని టైంని బట్టి నేను ఎంటర్టైన్ చేశాను. కాబట్టి ఓవరాల్గా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ సినిమా థియేటర్లో లేకపోవడం వల్ల అందరూ ఇంట్లో కూర్చొని చూస్తున్నారు కాబట్టి నాకు అది ప్లస్ అయింది. జనాలు నన్ను అవినాష్ని కాస్త ఎంటర్టైనర్గా తీసుకున్నారు. నాగార్జున గారు ద గ్రేట్ టాలెంటెడ్ ఎంటర్టైనర్ నా పక్కన అని చెప్పారు. ప్లస్ సింగిల్ ఒక కమెడియన్ ఉన్నారు, ఇంకా కామెడీ చేసి ఉన్నారు. బట్ నేను ఎక్కువ క్రియేట్ చేసుకున్నది నాకు ఓన్గా నేను క్రియేట్ చేసుకున్నా. బిగ్ బాస్ నాకు ఎంత ఇస్తుంది దాన్ని ఇంత చేసుకున్నా. అది నాకు స్టార్టింగ్ నుంచి ఉంది. నేను ఇంత చేసుకొని ఓన్ చేసుకొని నా వైపు నేను మలుచుకుంటాను. అది దానివల్ల ఎలివేట్ అయినా బాగా. ఈ 19 మందిలో నేను బాగా ఎలివేట్ అయ్యే విధంగా నేను చేసుకున్నాను. అది ఎలివేట్ అయ్యాను కాబట్టి ఇంతకుమున్న పేరుతో బిగ్ బాస్కి వచ్చిన తర్వాత దానివల్ల ఇంకా రెట్టింపైంది పేరు, నాకు రెట్టింపైంది. హోస్ట్గా చేసిన నాగార్జున గురించి మీరు ఏం చెప్తారు? కింగ్ ఆఫ్ ఇండస్ట్రీ, సింగిల్ వర్డ్ అంతే. ఒక కుటుంబంలో ఒక బ్రదర్ లాగా మంచి మాట్లాడతారు, చెడు మాట్లాడతారు, మంచి చెప్తారు, చెడు చెప్తారు, తప్పు చేస్తే దండిస్తారు, బాగా చేసామంటే మెచ్చుకుంటారు. నైస్ పర్సన్. అంతకుముందు కంటే ఈసారి ఇంకా బాగా చేసి మెప్పించారు హోస్ట్గా. అవును, ఈసారి చాలా బాగుంది. ఆయన వస్తున్నారంటే ఇంకా నేను ఈ వీకెండ్ శనివారం ఆదివారం ఫుల్ ఫన్. ఇంకా ఆయన వెళ్తూ ఒక మాట అన్నారు, టెలికాస్ట్ ఛానల్లో నేను చూడలేదు. అవినాష్ నువ్వు ఇన్ని రోజులు ఉండడం వల్ల నాకు చాలా ఈజీగా వెళ్ళిపోయింది అవినాష్ ఫన్ మన ఇద్దరి మధ్యలో. ఇంకా లాస్ట్ 2 వీక్స్ ఎలా వెళ్తుందో తెలియదు అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు. మధ్యలో సమంత గారు రావటం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సమంత గారు రావడం, నేను ఆవిడతో కూడా ఆవిడ నా మీద ఫన్ చేయడం, నేను ఆవిడ నా మీద పని చేయడం, నేను దాన్ని ఇంకోలాగా మాట్లాడడం చాలా బాగా అనిపించింది. హైదరాబాద్ వచ్చి బాగా చెప్పాడు. అవినాష్ ఎలా అంటే అక్కడ ఉన్న అందరినీ ఇది అమెజాన్ ఫారెస్ట్ నమ్మించే రకం వీడు అని చెప్పారు. చాలా బాగా చెప్పాం మన గురించి కూడా. నాగార్జున చెప్పిన విషయాలు మీకు బయటకు గుర్తుండిపోయి అది అమలు చేద్దాం అనుకున్నా ఏమైనా ఉన్నాయా? అట్లా సార్ నాకు అంటే ఆ షో గురించి మాట్లాడుకునే వాళ్ళం. బయటకు వచ్చిన తర్వాత సార్ అన్నారు కలుద్దాం సినిమా సెట్లో కలుద్దాం త్వరలోనే అన్నారు. వెయిటింగ్ దానికోసం. ఏదైనా అవకాశం ఇప్పిస్తే సార్ ఆయన సినిమాలో చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. వస్తుందని ఆశపడుతున్నాను. ఎందుకు ఆశపడమన్నా, తప్పకుండా. అలాంటి ఆయన సినిమాలు చేయడం, చిరంజీవి గారు సినిమా చేయడం కానీ, నాగార్జున గారు సినిమా, వెంకటేష్ గారు ఇలాంటి సినిమా వాళ్ళ పెద్ద స్టార్ హీరో సినిమాలు చేయడం కానీ, అలా అని చెప్పి మిగతా వాళ్ళ సినిమాలు చేయడం కాదు, మంచి సినిమాలు చేయడం చాలా హ్యాపీ. లైఫ్ అంబిషన్గా ఉంటుంది కదా. అది మీరు అనుకున్నట్టుగా ఈసారి మీ ఫ్రెండ్కి కప్పు గెలిస్తే నిజంగా హ్యాపీగా ఉండేది. బిగ్ బాస్ 1 నుంచి 4th వరకు ఒక్క ఫీమేల్ కూడా కప్పు గెలవకపోవడానికి కారణం ఏంటంటారు? అది ప్రశ్న మీరు నన్ను అడిగే బదులు మగవాళ్ళు అయ్యారు కదా, అది వాళ్ళని అడిగితే బాగుంటుంది నా ప్రశ్న. నువ్వు కంటెస్టింగ్గా 13 వారాలు చాలు, 2 వారాలు లేను కదా నేను. ఆ 2 వారాలు తెలియదు కదా, 2 వారాలు మారిపారు కదా, ముందు నుంచి కౌంటింగ్ ఉంటుంది కదా. ముందు నుంచి కౌంటింగ్ అయితే అప్పుడు నేను కూడా ఉండాలి కదా. దాని గురించి మీరు ఏం చెప్తారంటారు? అది ఫీమేల్ అవ్వట్లేదు, మేల్ అవ్వట్లేదు. ఈసారి నువ్వు కోరుకున్నట్టు హర్యానా అయినా కానీ ఫీమేల్ అయినట్టే కదా. అయినట్టే. అది ప్రేక్షకుల చేతిలో ఉందన్న. ఓటింగ్ చేసేది వాళ్ళు. అంటే ఆడవాళ్ళకి ఓటింగ్ ఏరా ప్రేక్షకులు? ఏకపోతే వాళ్ళు టాప్ 5 ఎందుకుంటారు? హర్యానా కానీ హారిక కానీ ఉన్నారు కదా, వాళ్ళు కూడా టాప్ 5లో ఉన్నారు వాళ్ళు. దాని తర్వాత లాస్ట్ 15వ వారం ఓటింగ్ బట్టి డిసైడ్ అయింది అది. ఆ 15వ వారంలో
మేబీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా ఏదో వాళ్ళు డల్ అయిపోయో మరి బాగా చేస్తారో చేయకో వాళ్ళు ప్రేక్షకులకు ఒక ఉంటుంది కదా, ఎవరికి వేయాలి, ఎవరికి నచ్చారు, ఎవరు బాగా చేశారు ఆ వారం అని చెప్పేసి వాళ్ళు ఓటింగ్ బట్టే డిసైడ్ చేసేది. ఈ ప్రశ్న నన్ను కాకుండా వాళ్ళని అడిగితే బాగుంటుంది. మీకు తెలియదు? నాకు తెలియదు. సరే, అఖిల్ మోనాల్ ప్రేమాయణం గురించి మీరు ఏం చెప్తారు? ప్రేమాయణం కాదు అది. నేను ఉన్నంతకాలం వాళ్ళు మంచి ఫ్రెండ్స్గానే ఉన్నారు. మంచి ఫ్రెండ్స్, కేరింగ్ ఇద్దరు. అఖిల్ మంచి కేరింగ్ అమ్మాయి విషయంలో, అమ్మాయి కూడా అఖిల్ విషయంలో చాలా కేరింగ్. అది దేవి సడన్గా బయటికి వెళ్ళిపోవటం, దేవి నాగవల్లి అది అందరూ కూడా చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకని? ఆవిడ బయటికి రావడం కూడా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసిందే కదా, మళ్ళీ యాక్సెప్ట్ చేయడానికి మళ్ళీ చాలా మీ దాంట్లో కూడా చాలా మంది అరే ఆవిడ ఇప్పుడు నా దాంట్లో కూడా చాలా మంది యాక్సెప్ట్ చేయలే అన్నారు. బట్ నేను బయటికి రావడం కూడా యాక్సెప్ట్ చేసిన ప్రేక్షకులే. అంటే ఇక అది చెప్పలేమన్నా. ఇప్పుడు కొంతవరకు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కొంతవరకు కొంతమంది మేబీ యాక్సెప్ట్ చేయలేదంటే దాని పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు, బయటికి రావడానికి కారణం పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల ఉంటుంది అంతే. ఈ బిగ్ బాస్ 100 రోజుల్లో బిగినింగ్లో గంగవ్వ కొంచెం కాపాడేస్తుంది, తర్వాత అవినాష్ మిగతా బరువు మోసాడు అంటారు, మీరేమంటారు? లేదన్నా, అందరం కలిసి బరువు మోసి దాన్ని ముందుకు తీసుకొచ్చాము. ఇక్కడ నా మీద గంగవ్వ మీద అదేం లేదు. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పా, ఒక్కరి వల్ల షో ముందుకు వెళ్ళదు, అందరూ కలిసి ఉంటేనే. ఇప్పుడు నేను ఎంటర్టైన్ చేశానంటే వాళ్ళు ఉన్నా కాబట్టి నేను ఎంటర్టైన్ చేశాను, వాళ్ళు లేకపోతే నేను ఎందుకు ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తాను. మా ఇద్దరి మీద కాదు, అందరు కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్ళారు, అందరు మోసారు బరువు దాన్ని. గంగవ్వ టీమ్, ఎండమూల్ షైన్ టీమ్ కానీ స్టార్ మా కానీ అందరు కలిసి మోస్తేనే ముందుకెళ్ళింది. గంగవ్వ గురించి నాగార్జున గారు కూడా. గంగవ్వ గురించి మీరు ఏం చెప్తారు? గంగవ్వ గురించి చెప్పాలంటే ఒక ఇంట్లో అమ్మమ్మ నానమ్మలాగా నాకు అనిపిస్తుంది. గంగవ్వ ఉన్నంతసేపు గంగవ్వ పక్కనే పడుకునేవాడిని నేను. గంగవ్వ తిని రారా ఒక మన వల్ల నన్ను పిలిచేది, రారా ఏం చెప్తున్నావు, ఇంకా పడుకుందా, ఇంకా తినావా అని చెప్పేసి పడుకొని ఇట్లా తలకాని ఇట్లా అనుకుంటూ ఒక మన వల్ల చూసుకునే నన్ను. కుర్చీ లేపు కూడా కొట్టింది. ఫన్ గంగవ్వతో సరదా ఫన్ చేసామని అట్లా. గంగవ్వ ఉన్నంతసేపు నాకు ఓ ఇంట్లో నానమ్మ అమ్మమ్మ ఉన్న ఫీలింగ్ అడిగేది. నేను మా నానమ్మ చనిపోయారు, ఉన్నప్పుడు నానమ్మతో ఇట్లనే ఆడుకునేవాడిని. నానమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ ముద్దు పెట్టుకుంటూ సరదాగా నానమ్మని విడిపించుకుంటూ అట్లా. నేను గ్రాండ్ ఫినాలే బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసినప్పుడు ఎవరెవరు ఏమన్నారంటే బయటకు వచ్చిన అది గంగవ్వ కానీ వాళ్ళు ఎంత ఎవరు బిజీ వాళ్ళు ఉన్నారు, అందరం ఒకసారి కలవలేదు. ఇంకా ఎవరు బిజీ వాళ్ళ ఫ్రెండ్స్ని కలుసుకుంటూ అందరూ బిజీ ఉన్నారు. అచ్చా బయటకు వచ్చినప్పుడు ఓకే. గంగవ్వకి ఇల్లు కట్టించారు బిగ్ బాస్, దాన్ని కట్టిస్తున్నారు, ఏం చెప్తారు? అదే సూపర్. నాగార్జున గారు అంటే టీం వాళ్ళంతా మాటిచ్చారు, కట్టిస్తున్నారు. ఆవిడ ఈ వయసులో పాపం చేసుకుంటూ కట్టుకోలేదు, అంత అమౌంట్ లేదు కాబట్టి కట్టిస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు, కట్టిస్తున్నారు. చాలా హ్యాపీ. సో ఈ రకంగా బిగ్ బాస్ కొంతమందికి ఉపయోగపడటం అనేది. అంతే. ఫైనల్గా మీ నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఏంటి, ఏం చేద్దామని, మీ గోల్ ఏంటి, మీకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సహకారం కావాలి, ఏంటి? నేను ఇలా ఇప్పటి నుంచి నా కెరీర్ని చాలా సక్రమంగా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అంతేకాకుండా ఇండస్ట్రీలో నేను ఒకటే కోరుకుంటున్నాను, నాకు సరిపోయే క్యారెక్టర్లు ఉంటే నాకు ఇవ్వండి, నేను చేసుకుంటాను హ్యాపీగా. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను, మంచి మంచి అవకాశాల కోసం. 100% మీరు అనుకున్న క్యారెక్టర్కి న్యాయం చేస్తానని అనుకుంటున్నాను. మంచి ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకొని ఇండస్ట్రీలో ముందు కొనసాగాలనుకుంటున్నాను. నటుడు కాకుండా ఇంకేమవుదాం ఇండస్ట్రీ? నటుడు సక్సెస్ అయిన తర్వాత ఆర్టిస్టే. అంత తర్వాత నా చివరి శ్వాస వరకు, చనిపోయేంత వరకు ఆర్టిస్ట్గానే, చచ్చిపోతే కూడా ఆర్టిస్ట్గా చచ్చిపోయాను అంతే. అంటే కమెడియన్స్కి ఎక్కువ స్పాన్ ఉండదు. నేను కమెడియన్ కూడా అనట్లేదన్నా, కమెడియన్ అని కాదు, నేను అదే చెప్తున్నాను. ఒక ఆర్టిస్ట్గా నేను ముందుకెళ్దాం అనుకుంటున్నాను. కామెడీ రోల్స్ చేస్తూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా చేయడానికి రెడీ ఉన్నాను నేను. కొంతమంది అంటారు నీ ఫేస్ కొంచెం ఇట్లా కొంచెం విలన్ ఫేస్ లాగా ఉంటుంది కొంచెం అప్పుడప్పుడు, అలాంటి క్యారెక్టర్ చేయొచ్చు అన్నారు. కొంతమంది కామెడీ క్యారెక్టర్ చేయొచ్చు అన్నారు. అలా ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయడానికి, అంటే నేను ఆర్టిస్ట్ని కదా, ఓన్లీ కామెడీ క్యారెక్టర్ చేయడానికి ఇండస్ట్రీ రాలేదు. నేను ఇండస్ట్రీకి వచ్చి ఇట్లా వస్తున్నప్పుడు ఒక ఫన్గా మాట్లాడతాం, మిమిక్రీ ఉంది కాబట్టి అలా ముందుకు నా ఎలివేట్ అయింది కామెడీ అనేది. నేను ఏ క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీ ఉన్నాను, ప్రతి క్యారెక్టర్ చేయడానికి రెడీ ఉన్నాను. అందుకే ఒక ఆర్టిస్ట్గా ముందు కొనసాగాలనుకుంటున్నాను. శృతి మించిన కామెడీ ఎప్పుడూ ప్రమాదం అంటారు, దానికి మీరేమంటారు? శృతి తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది అన్నది. కామెడీ అనేది మనం చేస్తాం, మనం చేసినప్పుడు ఎంజాయ్ చేస్తారు, అదే కామెడీ చేస్తే ఎంజాయ్ చేస్తారు. శృతి మించిన కామెడీ అంటే నేను చేసినప్పుడు నవ్వావు, అది నువ్వు ఎంజాయ్ చేసావు,
మరి ఇంకో నువ్వు అదే కామెడీ మళ్ళీ చేసినప్పుడు నువ్వు ఎంజాయ్ చేయట్లేదు అంటే నచ్చట్లేను నువ్వు. అది ఎదుటి వాళ్ళు తీసుకుని దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. అలా అని చెప్పేసి నేను కామెడీ చేయకూడదని చెప్పి నేను చెయ్యను అని చెప్పి సైలెంట్గా కూర్చోను. నా కామెడీ నచ్చితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నచ్చకపోతే మానేస్తారు. అలా బిగ్ బాస్ హౌస్లో మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా మీరు అనుకున్నారు? నన్ను ఇష్టపడిన వాళ్ళ ఎవరు లేరు, అందరూ ఇష్టపడతారు నన్ను. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. నేను వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డారు. నువ్వు వెళ్ళిన తర్వాత ఎంటర్టైన్మెంట్ తగ్గిందని చెప్పేసి మన రీయూనియన్ వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. నా ప్రతి ఒక్కరు ఇష్టపడతారు, ప్రతి ఒక్కరు నాతో సరదాగా ఉంటారు. సరదాగా అందరిని ఆట పట్టించేవాడిని. చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్. బయట ఎప్పుడు మంచి స్పైసీ ఫుడ్ తినే మీరు, అంటే తెలుసుకున్నాను కాబట్టి అడుగుతున్నాను, అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఎలా మేనేజ్ చేశారు? అదే కదా, అందుకే ఇలా అయిపోయాను నేను. మంచి నాన్ వెజ్ ఎక్కువ తింటాను నేను. బిర్యానీలు అవి ఎక్కువ తింటాను. తెలంగాణ స్టైల్లో మంచి తలకాయ కూర అవన్నీ బాగా తింటాను. బట్ అవన్నీ మిస్ అయ్యాను కాబట్టి మన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా బతుకుతుందో అలా మాకు అలా ఇస్తారు. ఒక డిసిప్లిన్డ్గా పర్ఫెక్ట్ ఈ వారం సరిపోయే సరుకులు మాత్రం ఇస్తారు. అంటే ఫుడ్ వాల్యూ కూడా తెలియాలి అక్కడ. ఫుడ్ ఇష్టమని మనం బయట పడేస్తాం, బట్ అక్కడ అలా కాదు. ఫుడ్ ఈ సరిపడే ఫుడ్డే పంపిస్తారు. అక్కడ ఫుడ్ వాల్యూ కూడా తెలుస్తుంది నాకు అక్కడ. కాబట్టి మనకు ఇష్టమైన ఫుడ్ ఉండదు కాబట్టి కొంచెం లిమిటెడ్గా తిన్నాం. నచ్చకపోయినప్పుడు తినకపోవడం, దానివల్ల ఇలా అయ్యాను. బయటకు వచ్చినాక రాగానే బిర్యానీ తిన్నాను. సోయల్కి చిరంజీవి గారు మిసెస్ సూర్యకమ్మ గారు బిర్యానీ వండి మళ్ళీ పంపించి చిరంజీవి గారు అంతా చేయడం మీరే చాలా హ్యాపీ. అదే చెప్తున్నాను, ఆయన గురించి చిరంజీవి గారి గురించి చెప్పనక్కర్లేదు. చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అని చూడరు. ఆయనకు నచ్చితే ఏదైనా చేసేస్తారు, ఇంకంతే. అందుకే నచ్చింది. సోయల్కి మటన్ అంటే చాలా ఇష్టం కాబట్టి బిర్యానీ చేసుకొని తీసుకొచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. ఆ బిర్యానీ టేస్ట్ చూసారు మీరు? నేను అప్పటికే లేట్ అయిపోయింది, ఫుల్ పబ్లిక్ అయిపోయాను నిన్న స్టూడియో దగ్గర. అసలు వెళ్ళడానికి కూడా స్పేస్ లేకుండే. ఇంకా అప్పటికే చాలా టైర్డ్ అయిపోయాను నేను. మిస్ అయ్యాను. మేబీ సోయల్కి ఫోన్ చేసి ఏమైనా మిగిలిందా అడిగి ఇంటికి వెళ్ళి తింటా. మణికొండ ఉంటాడు కాబట్టి వెళ్ళి తినేస్తా. సోయల్ గురించి మీరు ఏం చెప్తారు? సో ఎనర్జెటిక్ మ్యాన్. ఎనర్జెటిక్ అంటే మామూలుగా జనరల్గా కమెడియన్స్ చాలామంది ఎక్కువ మంది పరిపూర్ణ జీవితం గడపల, లైఫ్ స్పాన్ ఎక్కువ చాలామందికి లేదు. ఎందుకలా జరుగుతుందని ఎప్పుడైనా మీకు అనిపించిందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఇప్పుడు ధర్మాన సుబ్రహ్మణ్యం గారిని, ఏవిఎస్ గారు కానీ, ఎంఎస్ నారాయణ గారు కానీ బోల్డ్ మంది ఉన్నారు. కామెడియన్స్ అయినా కాదన్న, పరిపూర్ణ జీవితం అంటే మనకు మన లైఫ్. మల్లికార్జున గారు కానీ అందరూ మన లైఫ్ కామెడియన్స్ అని కాదు, చాలామంది ఉన్నారు. బట్ మనకు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి వాళ్ళ పేరు మనకు గుర్తొస్తున్నాయి. చాలామంది ఉన్నారు. పరిపూర్ణ జీవితం గడపలే అంటే గిట్ట దానికి ఏం సమాధానం చెప్పాలి అర్థం కావట్లేదు నాకు. అది ఎప్పుడు గుర్తురాలేదు మీకు అసలు? అంటే బట్ ఒకటి, వాళ్ళు ఉన్నంతకాలం ప్రేక్షకులకి ఒక మంచి వినోదాన్ని అందించారు. మాలాంటి కొత్తగా వచ్చే యూత్ కమెడియన్స్కి ఒక బాట వేశారు. ఒక ఇన్స్పిరేషన్ మాకు అందరికీ. మాకు దారి చూపించారు కామెడీ అనేది. వాళ్ళని ఇన్స్పైర్ అయిపోయి కామెడీ ఇలా చేయాలి అని చెప్పేసి చాలాసార్లు మేము వాళ్ళ టైమింగ్, వాళ్ళ యొక్క చేసే ఒక కామెడీ చేసే ఒక విధానం అవన్నీ చాలా నేర్చుకున్నాం. వాళ్ళు మాకు అవి అందించి వెళ్ళిపోయారు. చిరస్థాయిగా మా మనసులో ఉండిపోతారు ఎప్పటికీ. మా మనసులోనే కాదు, ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ వాళ్ళు ఉండిపోతారు. వాళ్ళు వెళ్తూ ఒక మాకు మంచి ఒక దారి చూపి వెళ్ళారని భావిస్తాను. పరిపూర్ణ జీవితం అంటే ఇంకా మనకి ఎలా ఉంటే అలా ఉంటుందన్న. ఇంకా మనం జీవితంలో మన లైఫ్లో దేవుడు అలా ఇస్తాడు మనకు. అలాంటి మహానుభావుల్ని గొప్ప కమెడియన్స్ని మనకు ఇండస్ట్రీకి ఇచ్చారు. చాలా గొప్ప విషయం, చాలా ఆనందం. నిజంగా నేను మళ్ళీ అలాంటి కామెడీ క్యారెక్టర్స్ ఇండస్ట్రీ చేయడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని చేయడం నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అప్పటి తరానికి కమెడియన్స్కి ఇప్పటి తరానికి మీరు గమనించిన మార్పు ఏంటి? జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ టెక్నాలజీ చేంజ్ అవుతుంది, కెమెరాలు కూడా చేంజ్ అవుతున్నాయి, ఎడిటింగ్ వర్క్ చేంజ్ అవుతుంది, డైరెక్షన్ చేంజ్ అవుతున్నాయి, కథలు మారుతున్నాయి, నటీనటులు కూడా మారుతున్నారు, కొత్త తరం ఆర్టిస్టులు వస్తున్నారు. అంతే. ఇప్పుడు ఈ జనరేషన్ కంటే అప్డేటెడ్ వర్షన్లో ఈ జనరేషన్కి ఇది నచ్చుతుంది, ఆ టైం ఉన్నటువంటి జనరేషన్కి అది నచ్చుతుంది. అంతే. రాజ్బాబు గారు కానీ, అల్లు రామలింగ గారు, నగేష్ గారు కానీ, అల్లు రామలింగ గారు కానీ, బ్రహ్మానంద్ కానీ, ఇట్లా ఈ కోవలు ఇప్పటి జనరేషన్లో
ఆ టైపు మీరు ఎవరి పేరు చెప్తారు? జంధ్యాల గారి కామెడీ నాకు చాలా బాగుంటుంది. ఆయన జంధ్యాల కామెడీ దాంట్లో బ్రహ్మానందం గారిది అండ్ అల్లు రామలింగ గారు కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. నాకు జంధ్యాల బ్రహ్మానందం గారి కామెడీ బాగా నచ్చుతుందండి. అంటే నేను నేను వచ్చినప్పటికీ ఆయన కామెడీస్ ఎక్కువ వస్తుండే నా ఏజ్కి ఆయన కామెడీస్ ఎక్కువ చూశాను. వాళ్ళ రేంజ్లో ఇప్పుడున్న కామెడియన్స్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఒకరి పేరు అని చెప్పానన్న, అందరు ఉన్నారు, అందరు బాగా చేస్తున్నారు. అంటే వాళ్ళు ఇప్పుడు నుంచి సినిమాల్లో వాళ్ళు బాగా చేస్తున్న సినిమాలు హిట్ అవుతున్నాయి, వాళ్ళ క్యారెక్టర్లు పడుతున్నాయి. కాబట్టి ఒక్కరని చెప్పాను, అందరు కమెడియన్స్ బాగా చేస్తున్నారు కాబట్టి అందరు బిజీగా ఉన్నారు, అందరు సినిమాలు చేసుకుంటున్నారు. ఒక కమెడియన్స్ అంటే ఒకప్పుడు లాస్ట్ 3 years బ్యాక్ కూడా 5 years బ్యాక్ కూడా రోజుకి 5 లక్షలు తీసుకునే కమెడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. రోజుకి 5 లక్షలు, 3 లక్షలు ఇట్లా ఉన్నారు. దానికి మీరేం చెప్తారు? మంచిది కదన్న, అంత బిజీ అయిపోయారు, బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు, అంత గొప్ప ఆర్టిస్ట్ అయ్యారు కమెడియన్స్. అంటే సినిమాకి కొన్ని కోట్లు తీసుకునే హీరోలు ఉన్నారు. ఆ స్థాయి కాకపోయినా రోజుకి ఇంత తీసుకునే కమెడియన్స్ ఎదిగారంటే మన ఇండస్ట్రీ రాను అభివృద్ధి చెందుతున్నాయి కదన్న. చాలా మంచి విషయం అది. సినిమాలో కామెడీ పాత్ర ఎంతవరకు ఇప్పుడు ప్రిఫరబుల్ చేస్తున్నారు డైరెక్టర్లు కానీ కథకులు కానీ, దానికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో కథ ఎంత ఇంపార్టెంట్, దానికి ఎంటర్టైన్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ప్రేక్షకులు అందరూ ఎంటర్టైన్మెంట్ బాగా కోరుకుంటున్నారు ఈ మధ్య కాలంలో, జనరేషన్లో. కానీ మీరు ఆల్రెడీ జబర్దస్త్లో దీంట్లో తెల్లాలి అన్నింటిలో టీవీలో మొత్తం కనబడిపోతున్నారు కదా, అది మైనస్ అవుదా? అలా ఎలా అవుతుంది, మైనస్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన F2 సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ లాస్ట్ ఇయర్. అది దాని సర్లేరు నీకు ఎవరు మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్లాక్ బస్టర్. అప్పుడు మైనస్ ఎలా అవుద్దన్న, అప్పుడు సినిమాలు ఫ్లాప్ అవ్వాలి కదా. ఇంట్లో కూర్చొని చూసే ఆడియన్స్ ఉంటారు, థియేటర్కి వెళ్ళి చూసే ఆడియన్స్ ఉంటారు. ఎందుకంటే ప్రతి శుక్రవారం వచ్చి మేము నవ్విస్తారు ఇక్కడ ఈ షోలో. బట్ ఇక్కడ ఒక 3 గంటలు ఫ్యామిలీ అంతా వెళ్ళి సరదాగా నవ్వుకుంటారు. దానిలో కథ ఉంటుంది, ఇష్టమైన హీరో ఉంటారు, ఇష్టమైన కమెడీ ఉంటాడు, ఇష్టమైన హీరోయిన్ ఉంటారు, ఇష్టమైన డైరెక్టర్ ఉంటారు. అది దీని ఫాలోయింగ్ దీనికే, దాని ఫాలోయింగ్ దానికే. అలా అయితే మీరు ఆ పరంగా అనుకుంటే మైనస్ అవ్వదు అనుకుంటే, సేమ్ టైప్ ఆఫ్ బట్టల షాపులు చాలా వచ్చాయి, ఒకటే బట్టల షాప్ నడవాలి. మీడియా ఛానల్స్ ఎక్కువ వచ్చాయి, ఒకటే మీడియా ఛానల్ నడవాలి. అన్ని ఛానల్స్ ఉన్నాయి, అన్ని ఛానల్ రేటింగ్ వస్తుంది. అట్లా మీ టీమ్ లీడర్గా జబర్దస్తున్నారు కదా, మీ స్కిట్స్ మీరే రాసుకుంటారా? మ్యాక్సిమం 70% నా స్కిట్లు నేనే రాసుకుంటాను. 30% నేను అప్పుడప్పుడు మధ్య రైటర్స్ పెట్టాను. రైటర్స్ని నేను బిజీ ఉన్నప్పుడు, వేరే షోస్ ఉన్నప్పుడు మ్యాక్సిమం నా స్కిట్ల వరకు నేనే రాసుకున్నాను. భవిష్యత్తులో సినిమా స్కిట్స్ కూడా ఏమైనా రాయొచ్చా, అవకాశం ఉంటుందా? అయ్యో అంత స్థాయికి ఇంకా ఎదగలే అన్న, నాకు ఆలోచన లేదు. బట్ నాకేమన్నా సిచ్యువేషన్ ట్రాక్ చెప్తే రాసే సత్తా నాకుంది. సినిమాలో ఈ ట్రాక్ రాయాలనుకుంటా నేను రాస్తాను. ఒక డైరెక్టర్ మీకు చెప్పిన తర్వాత దాన్ని ఎలా మోల్డ్ చేసుకోవాలనిపిస్తుంది, అట్లా మోల్డ్ చేసుకున్నా కానీ స్కిట్లో కానీ మీరు ఎవరు బయట రైటర్ రాస్తారు, దాన్ని మీరు మళ్ళీ మార్చుకోవడం కానీ ఇట్లాంటి సినిమాలు కూడా అలా చేయడం కానీ సందర్భాలు ఏమైనా జరిగినాయి? చిన్న కొన్ని సినిమాలు జరిగాయి. డైరెక్టర్ రాగానే కొంతవరకు నేను చూశాను కొన్ని సినిమాల్లో. నా క్యారెక్టర్ డేట్స్ ఇస్తారు, వెళ్ళిన తర్వాత అసలు నాకు డైలాగ్స్ ఉండవు. ఏంటి సార్ డైలాగ్స్ ఏమంటే, సార్ మీరే ఏమైనా చేయాలి సార్, మీరే ఏమైనా చెప్పాలి సార్ అక్కడ అంటే, ఆ సిచ్యువేషన్ ఏంటి సార్, ఈ సిచ్యువేషన్ సార్ మీరే ఏమైనా క్రియేట్ చేయండి, డైలాగ్స్ రాయండి అంటే ఆన్ ది స్పాట్లో నేను చేయడం జరిగింది. అట్లా అలా ఎదుగుదలకి కమెడియన్ది మార్క్ ఉంటుందా? అంటే అది కమెడియన్ మార్క్ అంటే మీన్స్ ఆ కెరియర్కి మీకు ఉపయోగపడుతుంది అలా మార్చుకోవడం వల్ల? మన సినిమా కమిట్ అయ్యాం, డేట్ ఇచ్చాం, అడిగి వెళ్ళిన తర్వాత నేను చేయను అని చెప్పేసి, నేను చేయను మీరు కథ రాయలేదు కదా అని చెప్పేసి వెళ్ళడం, అది నాకు యాటిట్యూడ్ అయిపోతుంది. అక్కడ ఇచ్చారు అలా అని చెప్పి నెక్స్ట్ టైం ఇంకో సినిమాకి వెళ్ళినప్పుడు నా డైలాగ్స్ అని ఉన్నాయి కదా సార్ అని కనుక్కొని వెళ్తాం. అప్పుడు ఒకసారి వెళ్ళాము, ఇలాంటి ఇంకోసారి జరగకూడదని చెప్పేసి ముందు జాగ్రత్తతో తెలుసుకొని వెళ్తాం అంతే. అంటే ఒక సినిమా రచయిత కొన్ని క్యారెక్టర్స్ కథ అనుకున్నప్పుడే ఇది బ్రహ్మానందం, ఇది పలానా ఆర్టిస్ట్, ఇది కోవై సరళ, లేకపోతే ఇది వెనెల్ కిషోర్, ఇట్లా రాసుకుంటారు. అట్లా అవినాష్ కోసం రాసేది ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? దానికోసం నేను వెయిటింగ్ అన్న, త్వరలోనే రావాలని కోరుకుంటున్నాను. నా కోసం పర్టికులర్గా నా నేమ్ పెట్టి ఈ డైలాగ్ అవినాష్ది, క్యారెక్టర్ అవినాష్ది అని అనుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కొన్ని సినిమాకి రాశారు, బట్ రాను సినిమాలో కూడా రాయాలని కోరుకుంటున్నాను. వెయిటింగ్. ఓకే, తప్పకుండా భవిష్యత్తులో మీరు ఇంకా మంచి సినిమాలు చేయాలి, మీ గోల్ రీచ్ అవ్వాలి. సో మీకు ఆల్రెడీ ఇంకా ఫైనాన్స్ స్ట్రగుల్స్ కొంతవరకు నెరవేరిపోయినాయి కాబట్టి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీవీ ప్రేక్షకులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి ప్రేక్షకులందరికీ సపోర్ట్ చేసి నా సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి, బిగ్ బాస్లో సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్.